అంటే అప్పటి నుంచి అమ్మవారు చెప్పింది అమ్మవారు చూపిస్తుందని అంటున్నారుగా, అమ్మవారు ఎవరితోటి మాట్లాడుతుంది? ఇక్కడ ఏరో పండితులు పురోహితులు పెట్టిన ముహూర్తాలు కావు, ప్రతిదీ మా అమ్మవారు చెప్పిన ముహూర్తం మాత్రమే మేము ఇక్కడ చేయడం జరిగింది. మాకు వాక్కు రూపంలో చెప్పడం జరుగుతుంది. గుడి కట్టక ముందుకు చాలా ప్లేసెస్కి వెళ్ళాం మేము. అంటే అమ్మవారే చెప్పింది? అమ్మవారే చెప్పింది ఎవ్రీథింగ్. కార్యం తన నోటి నుంచి నాకు వినబడడం, నేను ఆ కార్యం ఇంప్లిమెంట్ చేయడం. మళ్ళీ రావడం, అమ్మవారు మళ్ళీ సీరియస్ అయింది, ఏమైంది ఇంకా మీరు బయలుదేరలేదు అని చెప్పి. ఏదైతే హిమాలయస్ లో విన్న మాటలన్నీ ప్రతి ఒక్క మాట ఆయన మాకు చెప్తున్నాడు ఇక్కడ. మళ్ళీ అంటే ఈ భాష వేరు, మనిషి వేరు. ఈవినింగ్ కల్లా చూసుకున్నాము, మాకు అది అక్కడ అయ్యేటట్లు కనపడతలేదు. మాకు అమ్మవారు మళ్ళీ ఈవినింగ్ క్లియర్ చెప్పింది, ఒక్క ప్లేస్ ఉంది, మీరు రేపు సాయంత్రం కల్లా అక్కడ రీచ్ అయితే. మా ఇద్దరికి కూడా మనకి తెలియకుండా ఏమైనా చేస్తున్నామా, ఏమవుతుంది మన లైఫ్లో, నిజంగానే మనం ఏమైనా ట్రాన్స్లోకి పోయినామా? అమ్మ మాకు చెప్పిన విషయం కూడా, ఇది భక్తుల కోసమో ఎవరి కోసమో గుడి కడుతున్నది కాదు, వాళ్ళిద్దరి ఏకాంత స్థలం. ఇక్కడ ఎటువంటి టికెట్లు ఉన్నాయి, ఎవరి దగ్గర నుంచి డొనేషన్ తీసుకోలేదు, సింగిల్ పెన్నీ ఎవరి దగ్గర నుంచి మేము తీసుకోలేదు. కొబ్బరికాయ కూడా మీరు ఇక్కడ కొట్టొద్దు అనే మేము చెప్తున్నాం. మేము అంటే ప్రశాంతంగా దర్శనం చేసుకో, ఒక కోరిక తీరిందని ఓ 100 కొబ్బరికాయలు కొడతా, ఓ 1000 కొబ్బరికాయలు కొడతా, దయచేసి ఆ పని ఈ గుడిలో చేయొద్దు. సో ఇది కబ్జాకి సంబంధించిన స్థలం, సో అందుకే వీళ్ళు టెంపుల్ కట్టారు. ఎవరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు, రమ్మనండి. కబ్జా అయితే వెనకాల నా జాగా ఉంది, ఇంకా ఓకే వెనకాలంతా నాదే, ఎట్లకెళ్ళి కబ్జా అవుతుంది చూసుకోమనండి వచ్చి. అందరూ అంటుంది అదే, ఏదో కావాలని పెట్టుకున్నారని, కావాలని పెట్టింది కాదు. కావాలని పెట్టాలనుకుంటే ఇంత ప్రైమ్ ల్యాండ్ గుడ్లు కట్టుకుంటూ కూర్చుంటారు ఎవడైనా? కూర్చునేటోళ్ళం చూస్తూ చూస్తూ మేము ఇక్కడ మా జీవితమే ఇక్కడ అంకితం. ఇప్పుడు కూడా ఈ క్షణం కూడా లాస్ట్ 4 years నుంచి మా లైఫ్ చాలా ప్రశాంతంగా ఉన్నాం. ఆ తర్వాత మాకు ఆల్ ఆఫ్ సడన్ గా అమ్మవారు చెప్పడం జరిగింది, ఏమని, మీరు ఊహించనంత తండోపతండాలుగా జనాలు వస్తారు అని చెప్పి. వన్ ఫైన్ డే మేమిద్దరం పొద్దున్న నిద్రలేసి చూసేసరికి గుడి నిండా జనాలే. తను ఎప్పుడు 1 year నుంచి మైక్ పట్టుకొని నా గురించి చెప్తూ ఉంటాడు, తను పీరియడ్స్ ఉన్నా రావచ్చు ఈ ఆలయంలో ఎటువంటి కండిషన్స్ రిస్ట్రిక్షన్స్ లేవు అని. మాకు అమ్మవారు చెప్పిందే అది. అమ్మవారికి ఏం పని లేదంట, ఏం పని లేక ఈమె దగ్గరికే వచ్చి, రా నాకు పీరియడ్స్లో పూజ చెయ్యి అది. అమ్మనే సవాల్ చేసినావు కదా, నేను 4 సంవత్సరాల నుంచి ఆ శక్తితో నడుస్తున్నా, నువ్వు నిజంగా అమ్మ దేవుడికి సేవ చేసుకుంటున్నావు కదా, ఇక్కడికి వచ్చి ఈ శక్తి ముందు నిలబడి, అమ్మవారి ముందు నిలబడి నువ్వు ఏవైతే అమ్మవారి గురించి మాట్లాడినావో ఆమెని ప్రశ్నించు. గోవింద సేవ యూట్యూబ్ ఛానల్లో పేరు సత్యభామ. వెరీ క్లియర్లీ చెప్తున్నాను నేను. ప్రతిరోజు తను మైక్ పట్టుకొని చెప్తాడు, భక్తులు అడిగిన వాళ్ళ కోరికకే ఇక్కడ పెట్టినమే గానీ మాకు రూపాయి వేయకండి. మీరు ఏదైనా వేద్దాం అనుకుంటున్నారా, తీసుకెళ్లి 10 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ తీసుకెళ్లి పేదవాళ్ళకి సహాయం. ఇక్కడ ఎప్పుడు అమ్మవారు సర్పం రూపంలో మాకు ఇక్కడే ఉంటారు. ఇక్కడ ఏది కావాలన్నా ఆమె మాకు ఆ రూపంలో వచ్చి కనిపించి హింట్ ఇస్తూ ఉంటారు, రెండు కూడా చూపిస్తూ. మీరు అట్లా చెప్తే ఆమె దేవతను చేసేస్తారు, అది మాకు అవసరం లేదు. కోరిన కార్యం చేసినాం. ఈ క్షణము అమ్మవారు మాకు గుడి తలుపులు ముయ్యండి, నేను ఎవరికి దర్శనం ఇవ్వను అని అంటే మూసేస్తాను. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఎప్పుడైనా మీరు ఎక్కడైనా ద నారీశ్వరి టెంపుల్ మీరు ఎక్కడైనా చూసారా? సో ఎక్కడ చూసుండరు. అట్లాంటిది హైదరాబాద్లో అంటే టెంపుల్ని నిర్మించి ఆ టెంపుల్ని అందరికి చూపిస్తూ అందరికీ దర్శనం ఇప్పిస్తున్న ఆ టెంపుల్ వ్యవస్థాపకులని మీకు పరిచయం చేయబోతున్నా. ఇంకో విషయం ఏంటంటే చాలా మటుకు
నాకు తెలిసి మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ అర్ధనారీశ్వరి టెంపుల్ ఎక్కడ ఉండదు. సో ఫస్ట్ టైం హైదరాబాద్లోనే ఉంది. అంటే మేము రాగానే ఇక్కడ చూసుకుంటే ఐటీ ఎంప్లాయీస్ కానీ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ నేను రాగానే చూడడం జరిగింది. సో అసలు ఈ టెంపుల్ ఎందుకు నిర్మించారు, అసలు ఏంటి ఈ టెంపుల్ స్టోరీ ఏందో మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. సో నమస్తే సార్. సార్ నమస్తే. సో అసలు ఏంటి స్టోరీ ఏంది అసలు టెంపుల్, అసలు ఎందుకు నిర్మించాలనుకున్నారు మీరు? సో ఇక్కడ మాకు అమ్మవారు ఇచ్చిన ఆదేశం, పెద్దమ్మ తల్లి ఇచ్చిన ఆదేశం ఓకే ఈ ఆలయాన్ని కట్టడం ఇవన్నీ చేయడం జరిగింది. ఎందుకంటే సృష్టిలో ఇప్పటి వరకు మనం అందరం కూడా ఆ శివపార్వతులని చాలా తప్పుగా పూజ చేస్తూ ఉంటాం. మీరు ఎక్కడ శివాలయంకి వెళ్ళలేదండి, మీరు శివుడికి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు. అక్కడ అమ్మవారి పేరు కూడా తీసుకోరు. మళ్ళీ పక్కనే అమ్మవారి గర్భగుడి ఉంటుంది, అక్కడికి వెళ్ళినా కేవలం అమ్మవారికి మాత్రమే పూజ జరుగుతుంటుంది. అక్కడ శివయ్య పేరు కూడా తీసుకోరు. ఒక శివరాత్రి రోజు మాత్రం వాళ్ళేదో కళ్యాణం చేయడానికి వాళ్ళిద్దరిని తీసుకొస్తారు. సృష్టిలో ఇప్పటి వరకు వాళ్ళనిద్దరినీ ఎక్కడా కలిపి పూజించరు. సో ముఖ్యంగా మాకు అమ్మవారు ఇచ్చిన ఆదేశం వాళ్ళిద్దరిని కలిపి పూజించడం. సో ఇక్కడికి వచ్చే భక్తులకు అందరికీ కూడా మేము మాకు అమ్మవారు చెప్పిన విషయాలు ఏంటంటే ఆది దంపతుల పట్ల మనం ఎటువంటి తప్పులు చేస్తున్నాము, అసలు వాళ్ళని ఎట్లా చూస్తున్నాం అనే విషయాలు కొన్ని మాకు అమ్మవారు చెప్పడం జరిగింది. అవే విషయాలు నేను ఇక్కడ పబ్లిక్కి చెప్తూ ఉంటాం, భక్తులకు అందరికీ చెప్తూ ఉంటాం. వాళ్ళు కూడా నిజమే కదా ఇవన్నీ మనం తప్పులు చేస్తున్నాం వాళ్ళలో అనే విషయం వాళ్ళకు కూడా అర్థమవుతుంది చాలామందికి ఇక్కడ. ఓకే, అంటే ముఖ్యంగా ఎక్కడ నాకు తెలిసి ఎక్కడ లేదు టెంపుల్, ఫస్ట్ టైం నేను రావడం జరిగింది. సో అంటే ఇట్లాంటి టెంపుల్ లేదని కాదు, మన తిరుచెన్గూడలో తమిళనాడులో ఉంది, కానీ అది నిరూపము. అంటే అక్కడ ఇట్లా రూపం ఉండదు వాళ్ళకి, చాలా బాగుంటుంది. ఒకసారి వెళ్ళి ఎవరికైనా చూడాలనిపిస్తే మాత్రం అక్కడికి వెళ్ళి చూడాలి. అర్ధనారీశ్వరుల తత్వము రూపము ఎట్లుంటది అని మాకు కూడా తెలియదు అంతకుముందు. ఈ కార్యం స్టార్ట్ అయిన తర్వాతే అట్లాంటిది ఒకటి ఉంది అని చెప్పి మాకు అర్థమైంది అనమాట. ఇంకెక్కడో ఆంధ్రాలో అక్కడ ఇక్కడ ఉంది అని అంటున్నారు, మేము వెళ్ళి చూడలేదు. కానీ ఫొటోస్ చూసినా ఏవి చూసినా ఒక అలంకరణ కనిపిస్తుంది, కానీ ఇట్లా ఏకశిలలో ఇరు రూపాలు ఒకే దగ్గర ఉండడం అనేది మేము చూడలేదు ఇప్పటి వరకు. అంటే మీరే కదా, నేను చూడలే ఫస్ట్ టైం ఇట్లాంటి టెంపుల్కి రావడం ఫస్ట్ టైం నాది. సో అంటే నేనే చూడంగానే షాక్ అయినా, అంటే డిఫరెంట్గా ఉంది విగ్రహం కూడా మొత్తం. సో అంటే ఆ విగ్రహం ఎక్కడ చేయించారు, సో అంటే సేమ్ అట్లాగే ఎందుకు చేయించాలనుకున్నారు, అంటే ఎక్కడ లేదు అని మీరే అంటున్నారు. ఇక్కడ విషయం చెప్తున్నా, ఎక్కడ లేదని మాత్రం ఇక్కడ తెచ్చిపెట్టలేదు. ఓకే, ఎక్కడ లేదని మాత్రం ఇక్కడ తీసుకొచ్చి పెట్టలే, ఏదో డెవలప్ కావాలి ఇక్కడ ఏదో మేమేదో మాకు పేరు రావాలనే విషయం అయితే కాదు. మాకు ప్రతిదీ మాకు పెద్దమ్మ తల్లి ఇది ఒక సృష్టి కార్యం. సృష్టి కార్యం కూడా ఎందుకు అంటున్నామంటే ఇంతవరకు మనము ఈ సృష్టి పుట్టినప్పుడు ఆ శక్తి పుట్టింది, ఆ శక్తి నుంచి వాళ్ళిద్దరూ ఆడము కింద డివైడ్ అన్నారు. దాని స్టోరీ కూడా చెప్తాం మీకు. యాక్చువల్లీ మనమేం తప్పులు చేస్తున్నాం అనేది కూడా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం అందరం ఏమంటాము, ఈ సృష్టికి అమ్మా నాన్నలను ఎవరిని అంటాం? అసలు అర్ధనారీశ్వర రూపం గురించి మీకు ఏం తెలుసు? నాకైతే అసలు ఐడియా లేదు, నిజం చెప్తా. సో ఎవరికి కూడా తెలియదు పబ్లిక్లో. అంటే పబ్లిక్కి తెలిసినది కొంచెం మాత్రం. ఏది? శివుడు అమ్మవారికి సగభాగం ఇచ్చిండు, లేకపోతే ఒక ఋషి శాపం వల్ల వాళ్ళిద్దరు ఒకటైనారని చెప్తుంటారు. కానీ అది కానే కాదు. ఈ సృష్టికి మూల కారణమైన రూపమే అర్ధనారీశ్వర రూపం. ఎలా అని మీరు అనొచ్చు నన్ను. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ సృష్టి ఎలా పుట్టిందని మనం అందరం అంటుంటాం. ఒక శక్తి పుట్టింది, ఆ శక్తికి 3 కొడుకులు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కదా. మళ్ళీ మనం ఏమంటూ ఉంటాము, ఈ సృష్టికి అమ్మ నాన్నలు ఆ శివపార్వతులు అని చెప్తూ ఉంటాం. మరి ఈ సృష్టికి అమ్మ నాన్నలు శివపార్వతులా లేకపోతే ఆది పరాశక్తి? ఆది పరాశక్తి అన్న శివపార్వతులన్నా ఒకటే నేను అనుకుంటా. ఆది పరాశక్తి రూపమే అర్ధనారీశ్వర రూపము. ఓకే, ఆది అంటే శివయ్య, పరాశక్తి అంటే అమ్మ. ఓకే, సో అక్కడ మనం ఈ సృష్టికి అమ్మా నాన్నలు అంటున్నారు. మరి ఎలా? మరి ఈ సృష్టిలో మనందరికీ కూడా అమ్మా నాన్నలు ఉంటారు. మనకు అమ్మా నాన్నల నుంచి ఏదో ఒక పోలికలు మనకు వస్తాయి కదా. వస్తాయా? వస్తాయి. సో మరి ఈ సృష్టికి అమ్మా నాన్నలు వాళ్ళ నుంచి కూడా మనకి ఏదైనా పోలికలు రావాలి కదా. పోలికలు కాదు, వాళ్ళ శరీరమే అర్ధనారీశ్వర రూపమే మీ శరీరము, మనందరి శరీరం. అది ఆడ మగ వాళ్ళ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. సో ఎలా ఉంటుంది అనేది కూడా మీకు తెలియాలి. ఎందుకంటే ఈ అర్ధనారీశ్వర రూపం పెట్టేసారు ఏదో చేసేసారు అనేది కాకుండా మీ శరీరంలో అర్ధనారీశ్వర రూపం ఉంటుంది. ఎట్లా? మీ శరీరంలో మీరు విగ్రహాన్ని ఇక్కడికి వచ్చినప్పుడు కూడా గమనించండి. మీ శరీరాన్ని అర్ధనారీశ్వర రూపంలో మీరు ఊహించుకోండి. కుడి పక్కన శివయ్య భాగం అయితే ఎడమ పక్కన అమ్మవారి భాగం కింద ఊహించుకోండి. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మిడిల్ నుంచి డివైడ్ చేసుకుంటే కుడి పక్కన మీరు బలంగా ఉంటారా? అవును, ఎక్కువ బలం ఉంటుంది కదా కుడికి. మనం ఏదైనా వరకు ఎడమ పక్కన కొంచెం నాజుగ్గా ఉంటాం. అవును, ఉంటారా? కుడితో పోల్చుకుంటే ఎడమ పక్కన మీ సైజెస్ తేడా ఉంటాయి. ఓకే,
మీరు గమనించండి. ఇన్ ద సెన్స్ ఇప్పుడు నేనే ఉన్నాను, ఈ గాజు వేసుకునేటప్పుడు నాకు కొంచెం ఇక్కడ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇది సేమ్ చెయ్యి నావే, కానీ ఇది నాకు కొంచెం ఈజీగా ఎక్కేస్తుంది అనమాట. మనం అబ్జర్వ్ చేస్తేనే ఆ విషయం మనకు అర్థమైంది. ఆడపిల్లలకి ఈజీగా అర్థమైపోతుంది. కుడి గాజు ఒకటే సైజ్ గాజు ఉంటుంది, ఈ చెయ్యికేమో టైట్గా వెళ్తుంది, ఈ చెయ్యికేమో లూజ్గా వెళ్తుంది. ఇది కుడి చెయ్యి ఎడమ చెయ్యి కాబట్టి. సో ఇది ఏంటంటే నువ్వు సైజెస్ అనేది తేడా ఉంటుంది శరీరంలో. ఓకే, నీ కొత్త చెప్పులు కొనుక్కున్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటావు, నువ్వు కాళ్ళకేమన్నా జరిగిందేమో, రైట్ లెగ్ ఏమో టైట్గా ఉంటుంది, లెఫ్ట్ లెగ్ లూజ్గా ఉంటుంది. నీకు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. మీరు టైలర్ దగ్గర పోతే మీకు అర్థమవుతుంది మీ సైజెస్ తేడా ఉన్నాయా లేదా అనేది. సో మనకు సైన్స్ ప్రకారం కూడా సూర్యనాడి చంద్రనాడి అంటూ ఉంటారు. అవును. సో మీ శరీరంలో కూడా అది ఉంటుంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాలి, శక్తి లేనిదే శివుడు లేడు, శక్తి లేనిదే ఈ సృష్టే లేదు, శక్తి లేకపోతే శివుడు శవంతో సమానం. సో అందుకోసంకి ఆ అర్ధనారీశ్వర రూపమే మీ శరీరము. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరి శరీరం కూడా అర్ధనారీశ్వర రూపం. ఓకే, యాక్చువల్గా ఇంతగా ఇది నమ్మడానికి కారణం ఏంది అని అంటే, తను ఇందాక అన్నట్టుగా మనం తప్పగా పూజిస్తున్నాము అని చెప్పి మేము కూడా ఫస్ట్ బిలీవ్ చేయలేదు. ఎందుకు ఈ రూపం ఎట్లా పెట్టాలి, అసలు ఏంది, మేము కూడా లింగంకే పూజ చేసేవాళ్ళము. అమ్మవారు బయట పక్కన ఉంటే అట్లనే. ఇప్పుడు రాముల వారు అమ్మవారిని పక్కనే పెట్టుకొని ఉంటారు. లక్ష్మీ నరసింహస్వామికి కూడా ఆమె స్వయంగా ఆయన తొడపైనే కూర్చొని ఉంటారు. వీళ్ళందరే కాకుండా మేము ఇంకా నవగ్రహాలు, మనం ఎప్పుడూ దోషాలు అవి ఇవన్నీ పూజ చేసుకునే నవగ్రహాలకు కూడా తమిళనాడులో అన్ని నవగ్రహాల గుళ్ళకి మమ్మల్ని అమ్మవారు పంపించిండ్రు. అంటే మాకు డౌట్ వచ్చింది, మేము ఈ కార్యం మేము చేయాలంటే ఎందుకు చేయాలమ్మా, మరి అట్లా ఎప్పుడు లింగం రూపంలోనే చూసినాం మేము, అమ్మవారిని ఎక్కడ పెట్టి చూడలేదు ఇట్లా అంటే, మీకు ఒక దగ్గర నేను పంపిస్తా మీరు పోయిరండి అని చెప్పి, కుంభకోణం అనే ప్లేస్, తమిళనాడులో కుంభకోణం అనే ప్లేస్లో నవగ్రహాల గుళ్ళు ఉంటాయి. ఒకటే ప్లేస్లో ఉంటాయి నవగ్రహాల గుళ్ళు, డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి, కానీ అక్కడే ఉంటాయి. అక్కడ ఒక 100 కిలోమీటర్ రేడియస్ లో అక్కడక్కడ ఉంటుంది. అక్కడ ప్రతి చోట సతీ సమేతంగానే ఉన్నారు వాళ్ళు. నవగ్రహాలు కూడా మనం నిత్యం పూజించే నవగ్రహాలు కూడా సతీ సమేతంగానే ఉన్నారు. కానీ శివయ్య మాత్రము ఎంత పెద్ద ప్రసిద్ధిగాంచిన గుడైనా ఉన్నది అండి. అది కాదు, అక్కడ నవగ్రహాల గుళ్ళు ఉన్నాయి. నవగ్రహాల గుడి ఏమో అక్కడ ఉన్నది, పక్కకే శివాలయం ఉంటది, మళ్ళా పక్కకి అమ్మవారి గుడి వేరువేరుగా ఉంటారు. సో వీళ్ళు ఆదేశించే నవగ్రహాలనేమో ఒక తాన పెట్టి పూజ చేస్తున్నారు, వీళ్ళని మాత్రం సతీ సమేతంగా ఎక్కడ కలిపి పూజించాం. సో ఇది అసలైన కారణం. సో మాకు అమ్మవారు చూపించింది కూడా ఏంటంటే, మనము చేస్తున్న తప్పు ఏందనేది ఇక్కడే అర్థమైపోతుంది. సరే, అంటే అప్పటి నుంచి అమ్మవారు చెప్పింది అమ్మవారు చూపిస్తుంది అని అంటున్నారుగా, అమ్మవారు ఎవరితోటి మాట్లాడుతుంది? మాకు వాక్కు రూపంలో చెప్పడం జరుగుతుంది. ఇట్లా ఏదో శిగం వచ్చి ఏదో అయిపోయి కాదు, జస్ట్ ఒక అన్కాన్షియస్నెస్లో ఉండి అదొక వాయిస్ లెక్కలో వినిపించడం జరుగుతుంది. తను చెప్తుంది, నాకు వినపడుతుంది. మీరు చెప్తారు అక్కడ. ఓకే. సో విషయం ఏంటంటే, ఆమె చెప్పేది ఓన్లీ ఈ కార్యం కొరకు మాత్రమే చెప్తుంది. మళ్ళీ నా జీవితం గురించి, మా కుటుంబం గురించి ఇవన్నీ బయట ఏదో చెప్తుంటారు కదా, శిగమూగి కూర్చొని అమ్మవారు చెప్తా, అట్లా చెప్పదు. ఈ దోషాలు, ఆ పరిహారాలు ఇవాల్టి వరకు మేము ఒక్కటి కూడా అట్లాంటివి చేయలేదు. అండ్ ఇక్కడ అమ్మవారు ఏ రోజు కూడా మమ్మల్ని నాకు ఈ ఉత్సవం చెయ్యండి, నా కోసం ఇది చెయ్యండి అని మాకు ఏ రోజు చెప్పలేదు. సో ఈ కార్యం గురించి మమ్మల్ని చాలా ప్లేసెస్కి పంపించింది. సో ఉట్టినే గుడ్డికి ఇట్లా కట్టేయలేదు. నేను సైంటిఫిక్ రీజన్స్ లేని మేము కట్టం. మాకు అసలు మేము మూఢనమ్మకాలతోటి పోయేటోళ్ళం అయితే కాదు. ఈ జనరేషన్ పిల్లలమే, అందరిలాంటి వాళ్ళం మేము కూడా. సైంటిఫిక్గా మాకు కనెక్షన్ లేకపోతే మేము చేయం. సో మాకు అమ్మవారు కొన్ని ప్లేసెస్కి పంపించి, ఈ గుడి కట్టక ముందుకు చాలా ప్లేసెస్కి వెళ్ళినాం మేము. హిమాలయస్కి వెళ్ళినాం. అంటే అమ్మవారు చెప్పింది, ఆ చెప్పిన ప్లేస్కి పోతే అసలు మనం ఎప్పుడు కూడా ఆ ప్లేస్కి పోయినట్టు ఉండదు. పోయి వచ్చిన తర్వాత మాకు ప్లేస్ కూడా గుర్తులేదు ఫస్ట్ థింగ్ చెప్పాలంటే. సో ఒక కార్యం కోసం అక్కడికి మాకు పంపినప్పుడు ఒక ప్లేస్కు మమ్మల్ని చేసుకున్నాము. కార్యమంతా పూజ, అమ్మవారు చెప్పిన జరిగిన పూజ, అక్కడ కూడా శివలింగానికి పూజ చేసినాం మేము. చేసినాము, హోమం చేసినాం, అంతా జరిగింది. జరిగిన తర్వాత మమ్మల్ని చాలాసేపటి నుంచి ఒక మనిషి గమనిస్తూ ఉన్నాడు. సో మేమేమనుకున్నామంటే దొంగలు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా అంటే మమ్మల్ని చూస్తున్నాడు, బ్యాగ్ చూస్తున్నాడు, బంగారం ఉంది, అదేమన్నా దొంగనా ఏమా అని చెప్పి మేము అనుకుంటున్నాం. మేము ఎటుపోతే అట్టే వస్తున్నాడు మా అమ్మటి. ఇక అంతా అయిపోయి లేచి వచ్చేస్తున్నాం. మేము లేచి వచ్చేస్తుంటే ఆయన ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చి చేయి పట్టుకుని ఆయన రూమ్ లోకి తీసుకెళ్ళిపోయాడు. ఇట్లా అంటే ఇక్కడ ఏం చూసిండ్రు మీరు అని అడిగిండ్రు. వాళ్ళు చూపించిండ్రు, అన్ని చూసినాము అని చెప్పని అన్నాం అనమాట. అన్న తర్వాత మీరు చూసింది వేరు,
చూడాల్సింది వేరు అని చెప్పి ఆయన తీసుకొని వెళ్ళి చూపించిండు. అక్కడ ఒక పంచతీర్థాలు ఇట్లా నది ఇట్లా వాటర్ పారుతున్నాయి అన్నమాట, పంచతీర్థం అంటారు అది. సో అక్కడ అమ్మవారు శవం పైన ఈ బొటన వేలుతోటి తపస్సు చేస్తుంది అమ్మవారు శివయ్య కోసం అని చెప్పి. అది చూసిన తర్వాత అక్కడ లింగము యాక్చువల్గా లింగం పగిలిపోయి లోపల అర్ధనాదేశ్వరుల రూపం ఉంది. మేము అది చూడలేదు, మేము వెళ్ళినాము, అందరు కూడా చూస్తున్నారు. అతను తీసుకొని వెళ్ళి ఇట్లా లోపలికి చేయబెట్టించిండు, ఒకసారి చూడండి చేయబెట్టి ఏం కనిపిస్తుంది అని. లింగం పగిలిపోయి ఉంది మొత్తం, అది లోపల చూస్తే అర్ధనాదేశ్వరులు ఉన్నారు, ఒకవైపు అమ్మవారు ఒకవైపు రూపం స్వామివారు, వాళ్ళ రూపం ఉంది ఆ లింగం లోపల. మళ్ళీ అదేమి మంచిగా చెక్కి అట్లా ఏమీ లేదనమాట, కనిపిస్తుంది క్లియర్గా. ఆ తర్వాత ఇమీడియట్లీ ఆయన మమ్మల్ని రూమ్లోకి తీసుకొని వెళ్ళిండు అనమాట. అక్కడే కూర్చోబెట్టి అసలు ఏం చెప్పిండో ఏందో మా ఇద్దరికి ఇంకా అది లోపల అట్లా ఉండిపోయింది, అసలు అది బయటికి చెప్పలేకపోతున్నాం. సో అతను కూర్చోబెట్టి మాకు చెప్పిన విషయాలు అసలు ఆ శివపార్వతుల గురించి అసలు మేమే షాక్ అయినాం. అండ్ మేమిద్దరం కూడా ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నాం. అంటే నాకేం అర్థమైందో ఆ లోపల అట్లా మనిషి మళ్ళీ తర్వాత మేము వచ్చేసిన తర్వాత మళ్ళీ మాకు మళ్ళీ కాంటాక్ట్ అవుతామంటే మనిషి కూడా లేడు అక్కడ ఆ ప్లేస్లో. ఎవరినైనా కాంటాక్ట్ చేద్దామంటే కూడా మనిషి దొరకట్లేదు. ఏం చెప్పారో అది నాకు కావాలి. అదే చెప్తున్నాం కదా మీకు, మాకు కేవలం ఆ శివపార్వతుల గురించి చెప్పడం మాత్రమే. ఈ సృష్టిలో నేను చేయాల్సిన కార్యం, మేమిద్దరం చేయాల్సిన కార్యం గురించి చెప్పాడు. అదే ఏం చెప్పిండు అది చెప్పలేదు, చెప్తుంది అదే. మేము ఎక్స్ప్రెస్ చేయలేంది అంటే మాటలు ఇక్కడ ఉంది, బయటికి రావట్లేదు. మా ఇద్దరికి ఎప్పుడో క్వశ్చన్, తనని నేను ఎప్పుడు అడుగుతుంటాను, నిజం చెప్పు నువ్వు, నీకు ఆ రోజు ఏం అర్థమయ్యింది అని చెప్పి. అసలు ఏమో తెలియదు, కానీ నేనేదో ఒక కారణానికి పుట్టిన అక్కడ తను చేసింది సరిపోయింది. తర్వాత అక్కడ నుంచి వచ్చిన తర్వాత అది మా ఇద్దరికే తెలుసు. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఇంతవరకు మేము ఎవరికి చెప్పలేదు, మా ఇద్దరికే తెలుసు. అంటే ఇప్పుడు అంటే ఈ కెమెరా ఉందని కాదు, లైఫ్లో ఎవరికి ఎక్స్ప్రెస్ చేయలేదు మేము. అది అక్కడ నుంచి వచ్చేసినాము. వచ్చేసిన తర్వాత మాకు అప్పటికే ఈ విగ్రహ ప్రతిష్ఠ చేసినాం, చిన్నమ్మవారి ప్రతిష్ఠ అయింది. కానీ గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మేము గుడి కట్టాలనే అనుకోలేదు అసలు. చిన్నగా ఏదో విగ్రహ ప్రతిష్ఠ చేసి వదిలేద్దాము అని అనుకున్నాము. అట్లా అమ్మవారిని గాలికి వదిలేయద్దు కదా అని చెప్పి మేము మామూలుగా ఒక రూమ్ లెక్కలో కట్టిద్దామని అనుకున్నాం. ఆ రూమ్ కాస్త మాకు తెలియకుండా ఇంత పెద్ద గుడి అయిపోయింది. సో ఇక్కడ ఆ తర్వాత అమ్మవారు మాకు ఒక శ్రీచక్రం ప్రతిష్ఠ చేయమని చెప్పింది ఈ గుడిలో. ఇక్కడ చేసిన తర్వాత 2021లోనే జూలై 14 ఆగస్టు కాదు, అమ్మవారు ఫస్ట్ ఎప్పుడు వచ్చింది మీ పైకి రావడం అంటే జస్ట్ వాయిస్ వినిపిస్తుంది మనకు అంతే. పైకి రావడం అనేది ఏమీ లేదు. నాకు ముందు నుంచే కూడా ఒక 2019 నుంచి కూడా తను ఎక్కడ చూడని ఒక విగ్రహానికి అభిషేకం చేస్తున్నట్టుగా, అంటే ఏదో అక్కడ ఏమీ లేవు, చుట్టుపక్కల గుడి లేదు, నేను తనకి ఎప్పుడు చెప్తూ ఉన్నాను అనమాట. అది నా ఇల్యూజినేషనా లేకపోతే ఏందో నాకు అర్థమైతలేదు, కానీ ఇంతవరకు ఎప్పుడు ఆ దేవుడిని చూడలేదు మనము. నువ్వు అభిషేకం చేస్తున్నావు అది ఇది నేను తనకు చెప్తూ ఉన్నాను అనమాట. అది మేము మర్చిపోయినాం కూడా. మర్చిపోయి ఆల్ ఆఫ్ సడన్గా మా లైఫ్లోకి ఈ కార్యం రావడం జరిగింది. ఈ అమ్మవారి ప్రతిష్ఠ చేయమని చెప్పింది అనమాట. సో మేమేమనుకున్నామంటే ఇక్కడ పొలాలలో అమ్మవారు ప్లేస్ ఉన్నది అమ్మవారిది, అది గుడి కట్టమంటుందేమో అనుకుని ఆ విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. జాగా కొంచెం వెనక తీసుకొని కడదాం, అక్కడే పెట్టాలి యాక్చువల్లీ కింద, కానీ కొంచెం ప్లేస్ వెనక తీసుకొని పెడదాం అనేది అమ్మవారిని తీసి అక్కడ ప్రతిష్ఠ చేసిన తర్వాత అక్కడ ఒక శ్రీచక్ర ప్రతిష్ఠ చేయడం జరిగింది. అక్కడ నుంచి మాకు అమ్మవారు రావడం జరిగింది. వచ్చి నాకు ఇక్కడ నుంచి నాకు ఎటు చూసినా 1800 అడుగులు కావాలని చెప్పింది. మాకు అర్థం కాలే, 1800 చెప్పడం మీరే ఎవ్రీథింగ్ కార్యం తన నోటి నుంచి నాకు వినబడడం, నేను ఆ కార్యం ఇంప్లిమెంట్ చేయడం. తనకు మళ్ళీ నాకు అంతా తన కాన్షియస్లోకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ తనకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇవన్నీ పనులు ఎట్లా చేయాలి ఏం సంగతి అనేది మేము పోతూ ఉంటుంది. అమ్మవారి పల్లె మస్తు ప్లేసెస్కి పంపించింది, ఒక్క ప్లేస్ అని కాదు, హిమాలయ మేము కామాఖ్య పోయినాం, ఇంకా హిమాచల్ వేరే ప్లేసెస్కి పోయినాం, ఇంకా తమిళనాడు పోయినాం, చాలా ప్లేసెస్కి వెళ్ళినాం. అవి ఏదో ప్రసిద్ధిగాంచిన ప్లేసెస్ కాదు, ఒక అసలు మారుమూల ప్లేసెస్. అవి ఒక శివపార్వతుల గురించి అసలైన ప్లేసెస్ అవన్నీ. సో అక్కడ ఇక్కడ 1800 అడిగిన తర్వాత 90/90 మేము గుడికి కాంపౌండ్ వాళ్ళు కట్టినాము. కట్టిన తర్వాత జాగా అటు పక్క ప్లేస్ ఉంది కదా, శివలింగం అప్పటికే ఈ విగ్రహ ప్రతిష్ఠ అప్పటికే శివలింగం అక్కడ చూసినాం. సరే శివలింగమే తీసుకొచ్చి పెడదామని మేము అనుకున్నాం. సో అక్కడ ఆ విగ్రహం ఆల్రెడీ అక్కడ ఒక లింగం ఉండే, మేము అది తీసుకొచ్చుకొని పెడదామని అనుకున్నాం. ఎక్కడ లింగం అంటే ఈ విగ్రహం మేము చేపించి తెచ్చేటప్పుడు
అక్కడ ఎవరో కరోనాకి ముందు ఒక లింగం చేపించుకొని లాక్డౌన్ రావడం వల్ల వదిలేసి అదే విగ్రహాన్ని చాలా పెద్దది ఆ లింగం, మామూలుగా లేదు, అది ఇంత ఎత్తు ఉంటుంది అనమాట, లింగము పెద్దగా ఉంటుంది. నాకు అది చాలా నచ్చింది అనమాట. దాంతో నేను అన్నా నాకు అది చాలా నచ్చింది, మనం పెట్టుకుందామా అంటే బిల్వపత్రాల మధ్యలో శివయ్యని అట్లా ప్రకృతికి దగ్గర ఉంచుదాము అని చెప్పి అన్నాను అనమాట. సరే అని మేము అక్కడికి వెళ్ళాము. వెళ్తే అక్కడ అది లేదు, ఆ లింగము తీసుకొని వెళ్ళిపోయినారు మేడం. అంటే మన కార్తీక మాసంలో ముందనమాట, నవంబర్లో తీసుకొని వెళ్ళిపోయినారు. అంటే సరే వదిలేసేలే అని చెప్పి మేము ఏమనుకున్నాం, మాకు ఈ ద్వారం చెక్కిన అతను ఆర్లగడ్డలో ఉంటాడనమాట, ఈ ధ్వజస్తంభం ఇట్లా చేసిన అతను ఫోన్ చేసి మాకు లింగం కావాలి, ఇట్లా శ్రీచక్రం వచ్చి అందులో చెక్కండి అని చెప్పినాం. ఇది జస్ట్ మా ఇద్దరు కోరిక ఉండే, ఎందుకంటే ఖాళీ స్థలం ఉంది, మంచి ప్రకృతి లెక్కలో చేసి పెడదాము, ప్రశాంతంగా బాగుంటుందని. ఇక్కడ భక్తులు వస్తారని మేము అనుకోలేదు, మాకు ఎక్స్పెక్టేషన్ కూడా లేదు అసలు. అట్లా మా వరకే ఇంటి వరకే పెట్టుకుందాం అన్నట్టుగా అనుకున్నాం, పొలం కదా అని. సో విషయం ఏమైందంటే అక్కడికి వచ్చిన తర్వాత ఆ రోజు లింగం దొరకలేదు మాకు. సరే అట్లనే మా ఫ్రెండ్ ఒక అతను గుడి కడుతున్నాడు, సరే ఆ గుడి చూసి వద్దాం, మన గుడి కూడా కడుతున్నాం కదా, ఏమన్నా మనం అక్కడ నుంచి ఏదన్నా చూద్దాం అనే దాంట్లో పోతున్నాం. సో ఆల్ ఆఫ్ సడన్ మాకు అనిపించింది ఏంటంటే ఒక పాయింట్, అర్ధనారీశ్వరు ఇద్దరిని కలిపి పెడదాం, ఇద్దరిని కలిపి పెడదాము, ఇది కాదు కదా మనం చేయాల్సింది. అర్ధనారీశ్వర రూపం మాకు ఇంతకుముందు కూడా అమ్మవారు చెప్తూ ఉండేది, అర్ధనారీశ్వరులు అనే ఒక మాట మాకు అనేది మొత్తం ఆమె వచ్చినప్పుడు చెప్పేది. సో అదే విషయంలో మళ్ళీ ఏమైపోయింది, సరే ఇద్దరిని కలిపి పెడదామని ఒక డిసిషన్ అప్పటికప్పుడు తీసుకున్న తర్వాత ఇమీడియట్గా మాకు అమ్మవారు మళ్ళీ రావడం, ఇమీడియట్గా అమ్మవారిని నేను ఇట్లా అనుకుంటున్నామమ్మా, మీరు పుట్టిందే ఈ కార్యం కోసం అని ఆమెనే చెప్పారు. ఇది మహా సృష్టి కార్యం, ఇద్దరిని ఒక దగ్గర పెట్టడం అంటే, రెండు అతీతమైన శక్తుల్ని ఒక దగ్గర కలిపి పూజించడం అంటే చిన్న మాట కాదు. సో ఈ కార్యం చేయాలంటే ఈ విగ్రహం తయారీ 54 రోజులలో అయిపోవాలి అంతే. మాకు ఇచ్చిన టైం 54 days టైం ఇచ్చిండ్రు. ఇప్పుడు అర్ధనారీశ్వర రూపం ఉంది కదా, ఆ రూపం ఆ విగ్రహం అనేది 54 రోజులలో మీరు చేయగలుగుతా అంటే కార్యాన్ని తీసుకోండి, లేకపోతే తీసుకోవద్దంటే నేను వెనక ముందు ఆలోచించకుండా తీసేసుకున్నా. ఇక నాకు ఆ సెకండ్కి నాకు ఏం అర్థం కాలే, నేను సరే అమ్మా చేస్తా అని చెప్పిన. సో తర్వాత 2 రోజులు తర్వాత కండిషన్స్ కూడా ఉన్నాయి. కండిషన్స్ ఉన్నాయి. ఏంటిది? ఈ శరీరంతో వచ్చిన బంధాలు, బంధుత్వాలు అన్ని డిటాచ్ కావాలి. ఏది నువ్వు చేస్తున్నా డబ్బు మీద కోరిక ఉండొద్దు, నాది అనే స్వార్థం ఉండొద్దు, నేను అనేది ఉండొద్దు, నాకు అనేది ఉండొద్దు. ఇవన్నీ కండిషన్స్ అన్నీ వదిలేయాలి. ఈ శరీరంతో మాకు సంబంధమే లేదు ఇంకా, అంటే ఈ మిగతా లైఫ్ ఇదంతా మాకు సంబంధం లేదు. ఇదంతా వదిలితేనే ఒప్పుకుంటే ఈ 54 రోజుల్లో ఈ కార్యం చేయండి అని చెప్పి. ఈ కార్యం కూడా మీరు తిరుచెనగూడ అనే టెంపుల్కి పోయిన తర్వాతనే మొదలు పెట్టాలి. ఏది ఇప్పుడు నేను చెప్పిన అర్ధనారీశ్వర టెంపుల్ తమిళనాడులో ఒకటి ఉంది అని చెప్పిన మీకు. సో అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఈ కార్యం మీకు అర్థమవుతుంది, అడిగి పోయిన తర్వాతనే మీకు ఏం చేయాలనేది నెక్స్ట్ స్టెప్ మీకు అర్థమైపోతుంది అని చెప్పి. యాక్చువల్గా ఫస్ట్ ఉన్న గ్యాప్లో ఒక 1 week మేమిద్దరము 1 week కాదు, విగ్రహం ఎక్కడ ఏంటిది అట్లా కాదు, 54 days టైం ఇచ్చిన తర్వాత 2-3 days అమ్మవారు చెప్పింది కదా విగ్రహం ఎక్కడ దొరుకుతుంది అని 2-3 days ఈయనే వేస్ట్ చేసినాం. ఇక్కడ మన ప్లేస్ లో హైదరాబాద్ వేస్ట్ చేసిన తర్వాత అమ్మవారు మాకు మళ్ళీ రావడం, అమ్మవారు మళ్ళీ సీరియస్ అయింది, ఏమైంది ఇంకా మీరు బయలుదేరలేదు అని చెప్పి. సో నైట్ ఇదే టైంలో 8-9 o'clock బయలుదేరినాం. ఇక మేము పోయాల్సింది నెక్స్ట్ తిరుచెనగూడ టెంపుల్కి, అర్ధనారీశ్వర టెంపుల్కి. పోయిన తర్వాతనే మాకు కార్యం అర్థమవుతుంది. మీరు ఫస్ట్ మాకేం చెప్పలేదు, మీరు వెళ్ళాల్సింది అక్కడ ఆ టెంపుల్కి వెళ్ళినాక మీకు ఆటోమేటిక్గా అన్నీ అర్థమైపోతాయని చెప్పింది. సో పొద్దున్నకి అక్కడ మధ్యాహ్నానికి 10 గంటలకి మనం రీచ్ అయిన తర్వాత మా ఫ్రెండ్ని తీసుకెళ్ళినాము ఒక అతన్ని, ఎందుకంటే తమిళ్ మాకు రాదు, ఒక ట్రాన్స్లేషన్ ఉంటుంది కాబట్టి అక్కడ మాకు ఏమీ తెలియదు, గుడి ఏందో తెలియదు, ఏమీ తెలియదు. ఆయన తీసుకెళ్ళిన తర్వాత గుడికి పోయిన తర్వాత ఆలోచన ఇట్లనే మనిషి ఇప్పుడు ఎట్లయితే హిమాలయాల్స్ మనిషి ఉండేనో అక్కడున్నా కూడా ఈ మనిషి ఒక ఆయన మా దగ్గరకు వచ్చాడు, మమ్మల్ని కూర్చోబెట్టు, మేము దర్శనం చేసుకొని వచ్చి అక్కడ కూర్చున్నాం. యాక్చువల్లీ అక్కడ ఆ నవపాషాణాలతోటి ఆ విగ్రహం తయారు చేశారు అక్కడ. యాక్చువల్లీ నవపాషాణాలు అంటే విషపూరితమైన వేర్లతోటి ఆ అర్ధనారీశ్వర రూపం తయారు చేశారు. పూర్వం ఏంటంటే ఆ విగ్రహాన్ని టచ్ చేసి నాలుకే కంటించుకుంటే ఎటువంటి రోగాలన్నా వెళ్ళిపోయేటి అంటాం మనుషులు. ఇప్పుడు విగ్రహం లేదు, మొత్తం 2-3 కట్టెలే ఉన్నాయి అక్కడ. సో అక్కడ విగ్రహం లేదు ఇప్పుడు. సో అక్కడ అడిగిపోయిన తర్వాత అట్లాంటి మనిషే మనకు ఒక ఆయన కలవడం, సేమ్ ఎట్లయితే హిమాచల్లో మాకు జరిగిందో సేమ్ ఇన్సిడెంట్ తిరుచెనగూడలో జరిగింది. సో అతను ఆ మనిషి కూర్చోబెట్టుకున్నాడు, మా ఫ్రెండ్ తమిళ్లో మాట్లాడుతున్నా, అతను తమిళ్లో, మేమిద్దరం ఇట్లా కూర్చున్నాం. ఆ తమిళ్లో అతను మా ఫ్రెండ్కి కన్వే చేసే లోపు ఆయన మాకు తమిళ అర్థం కాకపోయినా ఆయన మాటలు మాకు అర్థమైపోతున్నాయి. ఎందుకంటే మేము అక్కడ ఏదైతే హిమాలయస్ లో విన్న మాటలన్నీ ప్రతి ఒక్క మాట ఆయన మాకు చెప్తున్నాడు ఇక్కడ. మళ్ళీ అంటే ఈ భాష వేరు, మనిషి వేరు.
అదే చెప్తున్నాడు వాళ్ళ తత్వము, వాళ్ళు ఏంది కార్యం ఏంది ఎట్లా అనేది ఆయన మాకు ఈయన చెప్పే లోపు మాకు అర్థమైపోతుంది. మేము తలకాయ ఉప్తూనే ఉన్నాం ఇద్దరం ఇక అప్పటికి. సో మాకు అర్థమైపోయింది అసలైన కార్యం ఇదే, అర్ధనారీశ్వరది ఏదైతే శివపార్వతులని కలిపి పూజించాలి. సో ఇది మాకు అమ్మవారు ఇచ్చిన కార్యం. అప్పటికి మేము బయలుదేరి ఇక్కడ 3 రోజులు పోయింది, పోయే వరకు 5 రోజులు అయిపోయింది. 5 రోజులు అయిపోయిన తర్వాత కోయంబత్తూరుకి వెళ్ళినాం. ఫస్ట్ కోయంబత్తూరు దగ్గరనే ఈ గుడి ఉంటుంది. ఆ రోజు ఈవినింగ్ అక్కడ కొన్ని విగ్రహాలు తయారు చేసే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. సో అక్కడికి పోయిన తర్వాత విగ్రహ తయారు వాళ్ళ దగ్గరికి పోతే ఒక్కొక్కరిని అడిగితే ఒకడేమో సంవత్సరం అంటాడు. ఈ విగ్రహం మేము ఇక్కడ వరకు అచ్చు లేదు, దాన్ని ఎట్లా చెక్కాలో మాకు తెలియదు, మాకు ఆ రూపము లేదు మా దగ్గర, ఇప్పటివరకు ఎక్కలేదు. ఒక విగ్రహం చెక్కాలన్నా ఒక గుడి కట్టాలన్నా ఏదైనా కొన్ని లెక్కలు ఉంటాయి. అంటే ఇంతలోనే అమ్మవారి ముఖం రావాలి, ఇంతవరకే చేతులు రావాలి, కొన్ని భాగాలు ఉంటాయి అన్నమాట. 3 భాగాలు 7 భాగాలలో అట్లా చెప్తారు. ఒక్క షాప్ లో అడుగుతానేమో సంవత్సరం అన్నాడు, ఇంకొక ఆయనేమో 6 నెలలు అన్నాడు, ఇంకొక ఆయనేమో మాతోటి కాదని చెప్పేసి. సో ఆ రోజు టైం ఈవినింగ్ కల్లా చూసుకున్నాము, మాకు అది అక్కడ అయ్యేటట్లు కనపడతలేదు. మాకు అమ్మవారు మళ్ళీ ఈవినింగ్ క్లియర్ చెప్పింది, ఒక్క ప్లేస్ ఉంది, మీరు రేపు సాయంత్రం కల్లా అక్కడ రీచ్ అయితే మీకు ఎదురు పడుతుంది. ఫస్ట్ మీకు ఎదురు పడుతుంది. మీకు ఒకవేళ ఈవినింగ్ కల్లా మీరు రీచ్ అయితే. సో అక్కడికి పోయిన తర్వాత మేము ఏం చేసినామంటే ఆ రోజు పొద్దున్నే లేచి అక్కడ హోటల్లో స్టే చేసినాము కోయంబత్తూరులో. పొద్దున్న లేచి మహాబలిపురం, చెన్నై పక్కన మహాబలిపురం, అక్కడికి బొమ్మని చెప్పింది. సో పొద్దున్న స్టార్ట్ అయితే ఈవినింగ్ అక్కడ నుంచి 400 కిలోమీటర్స్ అవుతుంది. సో స్టార్ట్ అయినాం ఈవినింగ్ 5 o'clock అట్లా ఇట్లా ఎంటర్ అవుతుంటే ఒక షాప్ మాకు ఏర్పడ్డది. అక్కడ విగ్రహాలు అవి చూడంగానే అదే అన్నట్టుగా, అంటే ఫీల్ అనమాట, ఇదే అనుకుంటా అనే ఫీల్. అక్కడికి వెళ్ళేసరికి ఆ ఓనర్ లేడనమాట, పని వాళ్ళే ఉండే. అక్కడ 6:30కే షాపులు క్లోజ్ అయిపోతాయంట. అతను వెళ్ళిపోయిండు. మేము ఫోన్ నెంబర్ తీసుకొని, అన్న మేము ఇట్లా అమ్మవారు చెప్తే మాకు చూడంగానే ఇదే అని మాకు అర్థమైపోయింది అన్న, అమ్మవారు చెప్తే వచ్చినాము అది ఇది అంటే, ఫస్ట్ అతను వచ్చిండు. వచ్చి ఏం విగ్రహం చెక్కాలి ఏంది అని అంటే, ఇట్లా మాకు ఇదైతే అమ్మవారు ఇచ్చిన కార్యము, అతన్ని కూడా ఇప్పుడు మీరు అడగవచ్చు కావాలంటే, స్వయంగా అమ్మనే చెప్పింది మాకు అర్ధనాదేశ్వర రూపం చెక్కాలి అది ఇది అని అడిగినాము. అతను ఫస్ట్ నేను చెక్కను అది ఇది అని కొంచెం రూడ్గా మాట్లాడిండు అనమాట. మనం కూడా మనుషులమే కదా, మనం డబ్బు ఇస్తున్నాము, నమ్మట్లేడు, ఇది కాదేమో ఇంకేమన్నా ఉందేమో, ఇన్ని 100 షాపులు ఉన్నాయి ఇక్కడ, నడు చూద్దాము అని చెప్పి మేము ఇంకా వెళ్ళి 10 షాపులు తిరిగినాం. రాత్రి 8:30 వరకు తిరిగినాం మేము. ఎక్కడ చూసినా మా ఇద్దరి మనసుకి ఒకటే, తప్పు అతని దగ్గరికే వెళ్ళాలి, ఇది తప్పు అతని దగ్గరికే వెళ్ళాలి, చెక్కగలడు అని. మళ్ళీ మమ్మల్ని మేము కొంచెం కిందకి దిగి మళ్ళీ ఫోన్ చేసినాం. అన్న లేదన్నా మాకు అమ్మవారు నువ్వే అన్నట్టుగా అనిపిస్తుంది, మాకు చెప్పింది, నువ్వు ఒక్కసారి మాతో మాట్లాడన్నా అని చెప్పి ఫోన్ చేస్తే, సరే అయితే వాళ్ళ తాతల ముత్తాతల వర్క్షాప్ అనమాట, అతనిది పూర్వీకుల నుంచి వచ్చింది. అతను ఎవ్రీ డే అమ్మవారికి అక్కడ పూజ చేస్తాడు పొద్దున సాయంత్రం, అక్కడికి రండి అని అన్నాడు. దగ్గరగా షాప్ ఉంటుంది. ఇప్పుడు మేము పోయిందేమో మెయిన్ అన్ని చెక్ షాప్ ఏమో అక్కడ ఉంటుంది, డిస్ప్లే పెట్టి అక్కడ చేస్తుంటాడు. అక్కడికి వెళ్ళినాం. ఫస్ట్ పోయిన తర్వాత ఆయన కన్విన్స్ చేస్తే ఫస్ట్ ఒప్పేసుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి అంత ఆలోచించి మళ్ళీ ఆయనకి ఏమైందో మళ్ళీ నాతోడు కాదంటాడు. ఆ తర్వాత మళ్ళీ నేను లేదన్నా మాకు అమ్మవారు స్వయంగా చెప్పింది, ఆలోచించన్నా, నువ్వు అమ్మవారి భక్తుడివి అది ఇది అని అంటే, ఒక చాక్ తీసుకొని ఫ్లోర్ పైన రూపాన్ని గీసేసిండు. అసలు ఆ ఇద్దరు అర్ధనారీశ్వర రూపం రపరపరచినట్టు గీసేసిండు. ఇక మాకు అర్థమైపోయింది, లేదు ఈయననే చెక్కాల్సిందని. ఆయన అంతా గీసిన తర్వాత చాక్ అక్కడ పడేసి నేను చేయను ఇది అని అంటాడు. నాతోటి కాదు నేను చెయ్యను అని అంటాడు. లేదన్నా మాకు అర్థమైపోయింది నువ్వే ఆ మనిషివే, ఎందుకంటే మేము చాలా ప్లేసెస్కి తిరిగినాం కదా, ఆ సరౌండింగ్స్లో తిరిగినాం. దానికి ముందు రోజు కనుక్కున్నాం, ఎవ్వరు విల్లింగ్ లేకుండే చేస్తాము అని చెప్పి. ఆయన మాత్రం చూపించిండు మాకు రూపాన్ని. అక్కడ చెక్కే అతను ఇతనే అని కన్ఫామ్ అయిపోయింది. ఇక బతిమాలి బామాలి అది చేస్తే ఇది చేస్తే సరే అన్నాడు. సరే అని చెప్పి అడ్వాన్స్ ఇచ్చినాము. మాకు ఎంతో తోచినంత అడ్వాన్స్ అక్కడ పెట్టేసి, అన్న నువ్వు అమ్మవారు చెప్పింది నువ్వు ఆలోచించుకో, ఇది అమ్మవారి దగ్గర పెడుతున్నాము, నువ్వు కాదంటే తీసేసుకొని రేపు పొద్దున వచ్చి మాట్లాడి వెళ్ళిపోతాము, నీకు ఇష్టం ఉంటే ఇది మా ఫోన్ నెంబరు, మాకు పొద్దున ఫోన్ చెయ్యు అంటే, ఆయన 8:30కి అట్లా మాకు అరౌండ్ ఫోన్ చేసిండు. నాకు రాత్రి అంతా నిద్ర లేదు, మీరు రండి నేను చేస్తాను అని చెప్పని అన్నాడు అనమాట. ఆయన మనీ కూడా తీసుకోలేదు, అట్లనే అమ్మవారి కాడ పెట్టేసి వచ్చేసినాం మేము అనమాట. మార్నింగ్ వెళ్తే అతను టైం చెప్పినాం మేము, 54 days టైం చెప్పినాం మేము. ఆయన షాక్. 54 days కాదు యాక్చువల్లీ, ఏంటంటే మాకు అప్పటికే ఒక 1 week దాకా అయిపోయింది. ఆయన మేము 45 days టైం అడిగినాం.
45 డేస్లోనే చేయాలి మీరు అని ఆయనకు అడగడం మేము 45 డేసే. సరే 45 డేస్కి ఒప్పుకున్నాడు. సో ఒప్పుకున్న తర్వాత మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మేము శ్రీచక్రం అని చెప్పినాను కదా మేము ఏ కార్యం చేసినా ఆ శ్రీచక్రం నుంచి ఒక పసుపు కుంకుమ తీసుకెళ్తాం. ఎక్కడికి వెళ్ళినా అది కంపల్సరీ అక్కడ మాకు అది రక్ష లేక ఉంది అక్కడ అని మేము బిలీవ్ చేయడం. ఆ రక్ష లేక మాకు అమ్మవారు చెప్తే ఆ పసుపు కుంకుమ వెంబడి పెట్టుకో ఆయనకి ఆ పసుపు కుంకుమ ఆయనకి ఇచ్చేసి వచ్చినాం. ఇచ్చేసి వచ్చిన తర్వాత అంతా అయిపోయింది. ఇంకా మేము చెప్పేసి బయలుదేరి అడ్వాన్స్ ఇచ్చి బయలుదేరి వచ్చినాం. సో ఆయన 3 డేస్ రాయి వాళ్ళ తాత అంటే ఆయనకు నిద్ర పడతలేదంట 3 రోజులు. ఫోన్ చేసిండు ఎట్లా అంటే ఆయన దోలాడుకో ఎక్కడ తాళప్రతల చాలా పూర్వీకులు వాళ్ళ పూర్వీకుల దగ్గర ఉండే వాళ్ళు చెక్కినే ఉంటాయి కదా. సో అవి అన్నిట్లలో చూసినట్టు ఈ రూపం ఎక్కడ కూడా చెక్కలేదంట. ఎంత పెద్ద పెద్ద రాజులైనా ఏ రూపం అనేది ఎక్కడ కూడా చెక్కలేదు. వాళ్ళ తాత ఒక ఆయన చనిపోయే స్టేజ్లో ఉన్నాడంట. ఆయనను కూడా అడిగిండంట వెళ్ళి, తాత ఇట్లాంటిది ఏమన్నా చెక్కినామంటే ఎక్కడ కూడా చెక్కలేదు ఇంతవరకు, ఇది మొదటిసారి ఇది రావడం జరిగింది, అది నీ అదృష్టం అని చెప్పి ఆయనకు కూడా చెప్పిండంట. ఆయన చెప్పిన తర్వాత ఆయనకు 3 డేస్ ఈ అసలు ఎట్లా చెక్కాలి దాంట్లోనే అయిపోయింది. సో దాని తర్వాత ఆయన రాయి దోలాడుకోవాలి, రాయి కావాలి కదా. రాయి కోసం అని చెప్పి మళ్ళీ ఆయన రాయి కోసం వెతికితే ఒక రాయి వచ్చింది. అది సింగిల్ స్టోను. ఇప్పుడు ఆ విగ్రహం ఉంది కదా, ఇప్పుడు అది 9 ఫీటు, దానికి డబల్ ఉండాలి అటు ఇటు, మళ్ళీ హైట్ కూడా అంతే ఉండాలి. అట్లాంటి రాయి దొరకాలి. ఫస్ట్ ఒక రాయి తెచ్చిండు. రాయి తెచ్చిన తర్వాత గోదాంకి తీసుకొచ్చిన తర్వాత అది రాయి ఖరాబ్ అయిపోయింది. అంటే తీసుకొస్తుంటుంటేనే అది బ్రేక్ అయిపోయింది. సో మళ్ళీ ఇంకొక రాయి తీసుకురావడానికి మళ్ళీ ఇంకొక 1 వీక్ ఫోన్ చేసిండు ఆయన. కష్టము కావడము నా వల్ల అయితలేదు, ఫస్ట్ దొరకడమే కష్టంగా దొరికింది రాయి. చెక్కడానికి ఎన్ని పైసలు ఖర్చు? మేము లెక్క చూడలేదు, లెక్క చూడము లెక్క చెప్పము కూడా. సో ఆ రాయి పోయింది అని అన్నాడు. సరే అని దేవుడా ఎట్లా రా అని అనుకుంటే, లేదన్నా నువ్వు ప్రయత్నించు, ఇది అమ్మ ఇచ్చిన కార్యం, మనకి మీరు కూడా అమ్మవారు కోరిన కార్యంలో ఒక భాగం, అమ్మనే మిమ్మల్ని ఎంచుకుంది, మేము ఎంచుకోవాలి, మీరెవరో మాకు తెలియదు, మేమెవరో మీకు తెలియదు అని చెప్పి చెప్పినాం ఆయనకి. ఆయన ఇమీడియట్లీ 1 వీక్ తర్వాత ఫోన్ చేసిండు, ఇంకో రాయి దొరికింది అని చెప్పి తెచ్చిండు. తెచ్చిన తర్వాత రాయి తెచ్చి పెట్టిన తర్వాత ఆయన చెక్కడానికి ప్రింట్ వేసుకుంటారు కదా ఫస్ట్ వాళ్ళు, ఒక స్కెచ్ వేసుకొని ఆ ప్రింట్ స్ట్రైట్ వేస్తే కుదురుతలేదు రాయి మీద. అది మళ్ళీ అది ఆయనకు అర్థమవుతలేదు. మళ్ళీ దాన్ని ఆ ప్రింట్ని ఉల్టా తిప్పేస్తే అప్పుడు సెట్ అయింది ఎగ్జాక్ట్గా. అన్ని సెట్ అయినాయి, బాగానే ఉంది. మళ్ళీ గీసిండు రాయి మీద అన్ని గీసుకున్నాడు. గీసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళి మొదలెట్టాలో ఆయనకు చేయలే ఆడతలేవు. అంటే ఎక్కడ స్టార్ట్ చేస్తున్నా అది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. మాకు ఫోన్ చేసిండు, అమ్మ మాకు ఇట్లా పరిస్థితి ఉంది, మాకు ఫోన్ చేస్తే పరిస్థితి ఇట్లుందంటే వీడియో కాల్ ఓపెన్ చేయమని చెప్పింది. మీకు పసుపు కుంకుమ ఇచ్చొచ్చినాం కదా మేము, ఆ పసుపు కుంకుమ తీసుకోమని చెప్పింది. మాకు అమ్మవారు ముందే చెప్పిండు, ఆపద కలిగినప్పుడు అంటే అర్థం కానప్పుడు దీన్ని ఉపయోగించండి అని చెప్పి చెప్పిండు. సో అతను ఆయన తీసుకొని ఆ వీడియో కాల్లో తనున్నాడు. వేరే ఇక స్టార్ట్ చేసి కిందికి వెళ్ళి ఇప్పుడు గుడిలో మీరు చూస్తే పై నుంచి ఆయన మొత్తం పసుపు కుంకుమ వేసుకుంటూ వస్తున్నాడు రాయి మీద. అన్న వెయ్యండి, మనకి ఏదో ఒక మార్గం, ప్రయత్నించడంలో తప్పులేదు కదా అని అన్న అంటే ఆయన మొత్తం పసుపు కుంకుమ వేసుకుంటూ వస్తున్నాడు అనమాట. అమ్మవారి కాళ్ళ దగ్గరికి బొట్టన వేలు దగ్గరికి వచ్చేసరికి రాయి కదిలింది, వైబ్రేట్ అయింది. అతనికి క్లిక్ అయిపోయింది, నేను మొదలు పెట్టాల్సింది అమ్మ కాళ్ళ నుంచి. అంటే తల్లి ఆ శక్తి సృష్టించింది, మనమంతా ఆమె కాళ్ళ కిందని. ఈ శక్తిని అంత పెద్ద రాయి ఎట్లా కదిలింది, వైబ్రేట్ అయింది. ఆయనకు అర్థమైపోయింది, ఆ వైబ్రేషన్ కనిపించింది ఆయనకి లైవ్ లో. మేము వీడియో కాల్లో ఉన్నాము, అతను. సో అది చూడంగానే ఇమ్మీడియట్లీ అతను అమ్మ నాకు అర్థమైపోయింది, నేను చేసేస్తాను ఇంకా అని చెప్పేసి హ్యాపీనెస్ తోటి ఆయన ఫోన్ పెట్టేసిండు. సో ఈ ప్రాసెస్లో ఇప్పుడు ఆయన మా దగ్గర నుంచి తీసుకుని 45 రోజులు. ఈ ప్రాసెస్లో ఒక 2 వారాలు 3 వారాలు అయిపోయింది టైం. నీకు ఫోన్లో కూడా ఉన్నాయి, మీకు ఫొటోస్ చూపిస్తాను నేను. సో చెక్కడం మొదలు పెట్టిన తర్వాత ఎక్కడ అచ్చు లేదు, ఏమీ లేదు. ఆయన మాకేం చెప్పిండంటే ఇదే శివరాత్రి టైం, ఇదే టైంలో మాకు శివరాత్రి తర్వాత ఇస్తా అని చెప్పిండు. యాక్చువల్లీ ఆయన టైం ఫిబ్రవరిలో ఏమైనా ఉండే, కానీ ఆయన మొదలుపెట్టిన 9 రోజుల విగ్రహం మాకు ఇచ్చేసి వచ్చి తీసుకుపోండి సార్ అని. ఆమె ఇన్ బిట్వీన్ పీరియడ్లో మేము 2 సార్లు పోయి వచ్చినాం. అక్కడికి పోయి వచ్చినాం, మేమే షాక్. మేము కేరళ వెళ్ళినాము డిసెంబర్ 31 కేరళ వెళ్ళి అక్కడ నుంచి 3rd డే జనవరి 3కి మళ్ళీ మేము ఆ ప్లేస్కి వెళ్ళాం. ఎంత దాకా వచ్చిందో ఏందో చూద్దాము అని చెప్పి. అప్పటికి ఏమీ తయారు కాలేదు. ఆయన మాకు ఒకటే మాట చెప్పిండు, సార్ నేను ఫోన్ చేస్తాను అని. 7th రోజు ఫోన్ చేసిండు, బయలుదేరండి సార్ అని చెప్పి. 6th రోజు నైట్ ఫోన్ చేసిండు, 7th రోజు ఈవినింగ్ మేము బయలుదేరి వెళ్ళాం. 8th రోజు విగ్రహం తయారైపోయింది, తీసుకొని వచ్చేసినాం ఇక్కడికి జనవరి. అంటే ఇంత కొంచెం గ్యాప్ లో 9 days లో విగ్రహాన్ని రెడీ చేసి మాకు ఇచ్చేసి. విగ్రహ ప్రతిష్ట ఎన్ని రోజులు అవుతుంది చేసి ఇక్కడ మీరు?
మా 2022లో ఫిబ్రవరి 11th మేము చేసింది విగ్రహ ప్రతిష్ఠ. ఓకే. దాని వెనుక కూడా ఒక పెద్ద స్టోరీ ఉంది అసలు ఆ విగ్రహ ప్రతిష్ఠ సో అప్పుడు. విగ్రహాన్ని 9 days లో ఇవ్వడం అనేది ఎవరితో సాధ్యం కాదు. ఇది ఇంకా అచ్చులేని రూపం, అది ఎక్కడ కూడా అచ్చు లేదు అనుకో. సో అది కూడా అమ్మవారి దగ్గర నుండి అన్నీ చేపించింది. సో ఇక్కడ మేము ఇవి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, ఇది 100 సార్లు చెప్పిన ఇదే చెప్తా నేను. ఇంకా సుమన్ టీవీలో కూడా చెక్ చేసుకోండి, మాకు ఇదే ఉంది, మేము అదే చెప్తున్నాం. సో అందుకోసం ఇక్కడ శక్తి ఉంది కాబట్టి మాకు అమ్మ మమ్మల్ని ముందుకు నడుపుతుంది, అదే పని. సరే, ఇక్కడ ఫస్ట్ మీ టెంపుల్ ఉంది అనుకుంటా, ఎల్లమ్మ తల్లి టెంపుల్. సో ఇప్పుడు ఇక్కడ 2 గుళ్ళు ఉన్నాయి, 2 ఉన్నాయి కదా, ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఒకటి, అర్ధనారీశ్వర టెంపుల్ ఒకటి, పెద్దమ్మ తల్లి టెంపుల్. సో 3 పెట్టిరు మీరు. సో అంటే 3 టెంపుల్లో ఓకేనా. సో ఏ టెంపుల్లో ఎక్కువ దైవం ఉందంటే మీరు ఏమని చెప్తారు? మొత్తం ఈ స్థలం అంతా శక్తి. ఓకే, శక్తిమయమే. ఒక్క గుడి ఒక్క దగ్గర అనేది లేదు, మొత్తం శక్తిమయమే. ఎందుకు అని అంటే చిన్నమ్మ గుడి, మేము అమ్మవారిని ఎల్లమ్మ తల్లిని చిన్నమ్మ అని పిలుచుకుంటాం మేము. ఈమె పెద్దమ్మ, ఆమె చిన్నమ్మ మాకు. సో ఇక్కడ ఎప్పుడు అమ్మవారు సర్పం రూపంలో మాకు ఇక్కడే ఉంటారు. ఇక్కడ ఏది కావాలన్నా ఆమె మాకు ఆ రూపంలో వచ్చి కనిపించి హింట్ ఇస్తూ ఉంటారు, రెండు కూడా చూపిస్తూ ఉంటారు. ఎప్పుడు గర్భగుడిలోనే ఉంటుంది అమ్మవారి దగ్గరనే, సర్పం అక్కడే ఉంటుంది అనమాట. ఇప్పుడు జనాలు ఎంత ఉన్నా కూడా ఒక్కొక్కసారి మాకు ఏ పండుగకైనా ఎప్పుడైనా సరే, అంటే ఇక్కడ గుడ్ థింగ్, మేము ఉత్సవం చేస్తున్నప్పుడైనా షికమ్స్ సర్ప రూపంలోనే వచ్చి ఇదంతా తిరుక్కుంటా చేసుకుంటా ఈ భక్తులు ఉన్నప్పుడు భక్తులు ఉన్నప్పుడే. సో ఈ ప్లేస్ ఉంది కదా ఇక్కడ, మేము రాయి వేయకుండా వదిలేసినాం, మీరు కావాలంటే విజువల్స్ ఈ బండ లోపల నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, కింద ఉంటది, లోపల ఉంటది. ఎప్పుడు ఇక్కడ తిరుగుతూనే ఉంటాయి. మా దగ్గర ఎప్పుడు కెమెరాలో వీడియోస్, వాళ్ళ ఈ ఫోటోస్ అమ్మవారి ఉంటాయి, మీకు ఇస్తాం. చూపించండి, నా ఫోన్లో మనం ఏదో బ్లైండ్గా అంటే ఉంది కదా అయిపోయింది కదా అన్నట్టుగా మేము చేయట్లేదు. ఓకే, చూడండి, అంటే స్క్రీన్ పైన కూడా వేస్తాం వీడియోస్, చూడండి. అంటే జస్ట్ వచ్చేసి వెళ్ళిపోతుందా? అక్కడే ఉంటారు, పోరు. ఆమెకు నచ్చినంత సేపు ఎవరిని ఇంతవరకు మా పంతులు గారు అయితే ఇక్కడ కూర్చొని ఉన్నాడు, మంచిగా కాలు మీద నుంచి ఇట్లా వెళ్ళిపోతుంది. నేను అక్కడ కింద కూర్చొని ఉంటే కూడా నా పక్క నుంచి మంచిగా అట్లా చెప్పినా కదా, నా లైఫ్ లో ఇవన్నీ నేను నాకు లింక్ చేసుకుంటూ వస్తే, మేము మా పొలాలు ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ గడ్డము అట్లాంటివి ఉంటాయి కదా, గడ్డం తీస్తే ఇట్లా వాడుకొని ఉంటుండే. ఎవ్వరు ఇంతవరకు ఇక్కడ కాటు వేసింది అనేది ఎక్కడా లేదు. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ. సో ఇక్కడ మీ టెంపుల్ ఉంది. అవును. సో నెక్స్ట్ అర్ధనారీశ్వర టెంపుల్ పెట్టాలనుకున్నారు, పెట్టాలనుకోవాలి. అమ్మవారి కార్యం, అమ్మ కోరితేనే ఈ కార్యం. అందరూ అంటుంది అదే, ఏదో కావాలని పెట్టుకున్నారని కావాలని పెట్టింది కాదు. కావాలని పెట్టాలనుకుంటే ఇంత ప్రైమ్ ల్యాండ్ గుడ్లు కట్టుకుంటూ కూర్చుంటారు ఎవడైనా? చెప్పండి. బిజినెస్ చేసుకుంటే మేము మామూలుగా అపార్ట్మెంట్లు కట్టుకొని అందరికీ తెలియని కార్యం ఒకటే చెప్తున్నా. పెద్దమ్మ తల్లి వచ్చిందే ఈ అర్ధనారీశ్వరులని, వాళ్ళిద్దరిని శివపార్వతులను కలపడానికి, పూజించడం, అది మనకి ఇవ్వడం. మీరు పెద్దమ్మ తల్లికి కళ్యాణం అయిందా అనుకోండి, మీరు పెద్దమ్మ తల్లి కళ్యాణం కాదే. అసలు పెద్దమ్మ తల్లి అంటాం, పెద్దమ్మ తల్లి మన జూబ్లీ హిల్స్ లో తప్ప ఎక్కడ నేను వినలే నేనైతే. ఆమె వచ్చిందే ఈ సృష్టిలో ఆ కార్యం కోసం. ఆమెనే మాతోటి ఆ కార్యం చేయిస్తుంది. మాకు మేము ఏది ఇట్లా పిచ్చిగా నమ్మేసి చెయ్యట్లేదు. ఇది మాకు ఒకసారి ఈ గుడి కడుతున్నప్పుడు మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అమ్మవారు స్వయంగా మాకు ఇద్దరికి చెప్పడం జరిగింది, నేను ఏదో ఒక రూపంలో మీకు కనిపిస్తాను అక్కడ, ఈ రోజు మొత్తంలో కనిపిస్తాను అని చెప్తే, మేము ఏ పక్షి రూపంలోనో జంతువు రూపంలోనో ఒక భిక్షం ఎత్తుకునే వాళ్ళ రూపంలో మనిషి రూపంలో కనిపిస్తుందేమో అని అనుకున్నాం. పొద్దున్న సాయంత్రం దాకా ఎక్కడ ఏం కనిపించలేదు. మేమిద్దరం లైట్ తీసేసుకున్నాం. ఇక గుర్తు కూడా లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే లైట్ తీసుకోవడం కన్నా గుర్తు కూడా లేదు. ఇద్దరం అట్లా వాక్ చేసుకుంటూ వెళ్ళి ఆడ నిలబడి మాట్లాడుకుంటున్నాము. ఆల్ ఆఫ్ సడన్గా నేను ఇట్లా పైకి చూసేసరికి అమ్మవారు ఊపిరి తీసుకుంటుంది పైన, గోపురం దగ్గర. ఇట్లా అంటే రూపం అమ్మవారిది. ఇట్లా మీకు ఫొటోస్ ఇస్తాను నేను. మాకు కనిపించిన ఫిగర్ వేరు, అచ్చు అక్కడ ఆమె అట్లా ఉండిపోయింది.
ఓకే మేము వీడియో తీసే లోపల మాకు అది అదవ్వలేదు, కానీ ఫొటోస్ తీసినాం మేము. ఇట్లా ఊపిరి తీసుకుంటున్నట్టుగా అమ్మవారు ఏదో ఇట్లా పైకి లేస్తున్నట్టుగా కనిపించింది. ఇమ్మీడియట్లీ మేము ఫోటో తీసి గుడి కట్టిన ప్లాన్ అతనికి ఫోన్ చేసినాం, స్థపతికి ఫోన్ చేసినాం. మీరేమన్నా అమ్మవారి రూపం కనిపించేటట్టు గుడి కట్టినరా రాజుగారు అని అడిగినాం. అస్సలు లేదు సార్, మన ప్లానే అది కాదు అని చెప్పి ఆయన పిలిచినాం మేము. ఆయన ఫోటో పంపించినాం ఇమీడియట్లీ. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మాకు ఇది కాదు మన ప్లాను, అసలు మనం ఆ రూపం వచ్చేటట్టు ఎక్కడ మేము కట్టాం సార్, మేము కట్టలేదు కూడా ఇంతవరకు అని అన్నాడు. చూస్తే అమ్మవారి పైన షాక్ అయినా మేమిద్దరం. అసలు అమ్మ చెప్పడమేంది, ఆమె స్వయంగా కనిపించడమేంది, ఇద్దరు కనిపించింది ఒకరికి ఇద్దరికి ఇద్దరం చూసినాము. అప్పుడు వేరే థర్డ్ పర్సన్ ఉన్నారు చూసిండ్రు, వాళ్ళు కూడా చూసిండ్రు, వాళ్ళు కూడా చూసిండ్రు. ఫస్ట్ వాళ్ళు కూడా బిలీవ్ చేయలేదు, ఏం కనిపిస్తలేదు అంటే కరెక్ట్ గా చూడండి అక్కడ అని అంటే దెన్ దే రియలైజ్డ్. చూసిండ్రు, మీకు ఆ ఫోటో కూడా ఇస్తాము, చూపించండి. నేను ఎట్లా నమ్ముతా, చూస్తే కదా నమ్మాల్సి. ఇవన్నీ ఇప్పుడు అందరు అనుకోవచ్చు ఇవన్నీ క్రియేటెడ్, ఇవన్నీ ఏమో అని అనుకోవచ్చు, కానీ మేము కొన్ని థింగ్స్ రియలిస్టిక్ ఉన్నాయి కాబట్టి మేము ఇవన్నీ మాట్లాడడం. ఇంకా ఈ విగ్రహ ప్రతిష్టకి ముందు మేము భూమి పూజ చేయడానికి ఏమైనా గుంతలు తవ్వుతుంటుంటే కూడా మాకు అమ్మవారు చెప్పడం జరిగింది, ఇది మహాకార్యం, ఏ మనిషి సలహా ఉండొద్దు, ఏ మనిషి ఆలోచనలతో చెయ్యొద్దు. అంటే పైన ఇప్పుడు ఇట్లాగే ఉందా? ఇప్పుడు లేదు. ఓకే చూసుకోండి, మీరు ఎవరైనా చూడొచ్చు ఇప్పుడు వెళ్ళి చూస్తే. ఓకే ఒకసారి ఇది చూద్దాం ఒకసారి. కానీ ఇట్లా లేదు కదా టెంపుల్. లేదు, ఆ రోజు ఆ క్షణం మేము చూసిన రూపం అది. అంటే మీరు ఏమైనా డిజైన్ చేయించుకున్నారా? ఇది చూసుకోవచ్చు, ఇప్పుడు కూడా చూడొచ్చు. మేము ఒక విషయం చెప్తున్నాం, ఇక్కడ మేము అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, మేమేం ఆశించి చేయట్లేదు. ఇక్కడ మాకు ఏది జరిగిందో అది మాత్రమే మాకు జరిగిందే మేము చెప్తున్నాం. కల్పితం చెయ్యాలి అని అంటే ఏదో ఎక్స్పెక్టేషన్ ఉంటేనే కల్పితం. మాకు ఏ ఎక్స్పెక్టేషన్ లేదు ఇక్కడ. ఇది గ్రాఫిక్స్ కదా, స్వయంగా ఫోటో చెక్ చేస్తారు కదా. ఓకే అంటే అమ్మవారి రూపం ఫోటోస్ ఇది కరెక్టా కాదని చెక్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పంపించుకోండి, నీకు ఇస్తాను. ఓకే ఫోన్ లో తీసిన ఫోటోనే అది, కెమెరా తోటి కూడా కాదు మళ్ళీ. ఓకే అది సో అంటే గర్భగుడి పైన అంటే గుడి షేప్ వేరేలాగా ఉంది, కానీ ఆ ఫోటోలో మాత్రం దేవత షేప్ ఉంది మొత్తం. అమ్మవారి సింహం మీద కూర్చొని 4 చేతులు, ఖడ్గము. మాకు కనిపించిన ఫిగర్ అనేది మీకు అంటే ఇప్పుడు అందులో ఉన్నది ఇంకా వేరు, మాకు కనిపించింది, మా ఇద్దరు కనిపించింది లైవ్ లో చూసినట్టుంది. మాకు అమ్మని ఊపిరి తీసుకుంటున్నట్టుగా, కళ్ళతో చూస్తున్నట్టుగా, అది ఇంకా మా కళ్ళల్లో అట్లనే ఉండిపోయింది అనమాట. సో చాలా థింగ్స్ ఉన్నాయి ఇక్కడ, అంటే ఆమె చెప్పినవి చెప్పినట్టే. ఇంకొక విషయం చెప్తున్నాం బ్రదర్, ఇక్కడికి ఎవరో పబ్లిక్ కి ఏదో చెప్పి పబ్లిక్ ఉరికి రావాలని చెప్పట్లేదు, ఇక్కడ క్లియర్ చెప్తున్నాం. ఇక్కడ ఆ ఉద్దేశం కూడా లేదు. ఎందుకు అని అంటే మీకు 54 days టైం అని చెప్పినామే, మాకు కొన్ని కండిషన్స్ పెట్టింది అమ్మవారని. గుడి కడుతున్నట్టు మా వాళ్ళకి బయట ప్రపంచానికి ఎవరికి చెప్పొద్దు, ఫస్ట్ కండిషన్. ఈ కార్యము ఎవరి మనుషుల కోసం చెయ్యట్లేదు, మీరు ముందే మేము దానికి యాక్సెప్ట్ చేసిందే. ఇది అమ్మ మాకు చెప్పిన విషయం కూడా, ఇది భక్తుల కోసమో ఎవరి కోసమో గుడి కడుతున్నది కాదు, వాళ్ళిద్దరి ఏకాంత స్థలం ఇది, వాళ్ళిద్దరి కలపడానికి కోసం ఇక్కడ ఈ కార్యం చేస్తున్నాం. ఎవరు రావాలో సృష్టిలో వాళ్ళే వస్తారు, వాళ్ళ దర్శనం చేసుకోవాలని రాసి పెట్టిన వాళ్ళు ఇడికి వచ్చిపోతారు. ఇంకో మాట కూడా చెప్పిండ్రు, ఎప్పుడు ఆ అమ్మ కన్ను తెరిస్తే వాళ్ళిద్దరికీ అందరికీ దర్శనం ఇవ్వాలనే బుద్ధి కలిగినప్పుడే ఇక్కడికి మరో వ్యక్తి అడుగు పెడతాడు, మేము కాకుండా పని చేసే వాళ్ళు కాకుండా. మీరు నమ్మరు 2 years బ్యాక్ వరకు మేమిద్దరము మా పంతుళ్ళు అట్లా కూర్చొని ఇక్కడ అమ్మవారి గురించి మాట్లాడుకుంటూ కూర్చునేటోళ్ళం. ఎవ్వరూ లేరు ఇక్కడ, ప్రశాంతంగా ఉండేది మాకు. వాళ్ళకి నిత్యం పూజ నైవేద్యం అన్నీ జరిగేటి, మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం. ఆ తర్వాత మాకు ఆల్ ఆఫ్ సడన్గా అమ్మవారు చెప్పడం జరిగింది, ఏమని, మీరు ఊహించనంత తండోపతండాలుగా జనాలు వస్తారు అని చెప్పి. 1 fine day మేమిద్దరం పొద్దున్న నిద్రలేసి చూసేసరికి గుడి నిండా జనాలే. మేము ఎక్కడ కూడా ఒక బోర్డు పెట్టిపియలేదు, ఒక బ్యానర్ వేపిలే, ఒక పబ్లిసిటీ చేయలేదు. మేము మా వరకు మేము అమ్మకి మా జీవితాలను అంకితం చేసి వాళ్ళ వరకే నిత్య పూజలు, వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు చేయాలని మేము మెంటల్లీ ఫిక్స్ అయ్యి వాళ్ళకే ఇక్కడ ఎటువంటి టికెట్లు ఉన్నాయి, ఎవరి దగ్గర నుంచి డొనేషన్ తీసుకోలేదు, సింగిల్ పెన్నీ ఎవరి దగ్గర నుంచి మేము తీసుకోలేదు. హుండీ కూడా పెట్టడానికి ఒక కారణం ఉంది,
చాలామంది భక్తులు ఎప్పుడైతే రావడం స్టార్ట్ చేసిండ్రో మేము వాళ్ళకి చెప్పినాము, మాకు ₹1 మీరు ఇవ్వద్దు, మాకు అవసరమే లేదు మీది. అమ్మకి చేసే అంత శక్తి మాకు ఇచ్చింది, మేము ఉన్నంత వరకు అమ్మకి మేము చేస్తాము. ఎందుకంటే ఇది ఎక్స్పెక్టేషన్తో చేసేది కాదు, స్వార్థంతో చేసేది కాదు. మేము ఆ శక్తిని నమ్మినాము, ఆ శక్తికి సేవ చేస్తాము అని చెప్పినాము. చాలామంది సార్ మీరు తీసుకోకపోతే తీసుకోకపోయినారు, మా తృప్తి కోసము జస్ట్ ఒక హుండి పెట్టండి, మాకు ఇష్టం అంటే ఇస్తాం, లేకపోతే లేదు అని చాలామంది అడగడం జరిగింది. ఆ హుండీలో కూడా చాలామంది అక్కడ మనకి ఏమీ ఉండదు, మీరు కావాలంటే ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఏదో వాళ్ళకి నచ్చినంత ₹1 ₹2 మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీడే తను చెప్తూ ఉంటాడు, ఇక్కడ రూపాయి వేయకండి. ఇక్కడ మీరు ఏదైనా వేద్దాం అనుకుంటున్నారా, తీసుకెళ్ళి అది ₹5 10 కానీ ₹100 కానీ తీసుకెళ్ళి పేదవాళ్ళకి సహాయం చేయండి. ఒక కొబ్బరికాయ కూడా మీరు ఇక్కడ కొట్టొద్దు అనే మేము చెప్తున్నాం. మేము అంటే ప్రశాంతంగా దర్శనం ఒక చేసుకుంటాం. కోరిక తీరిందని 100 కొబ్బరికాయలు కొడతా, 1000 కొబ్బరికాయలు కొడతా, దయచేసి ఆ పని ఈ గుడిలో చేయొద్దు. ఎందుకంటే ఆ 100 1000 కొబ్బరికాయలకు అయ్యే పైసలతోటి ఒక కుటుంబం ఒక నెలంతా అన్నం తినగలదు. ఓ 3000 ఇస్తే ఒక రైస్ బ్యాగు, ఓ 2 రైస్ బ్యాగ్స్ వస్తే వాళ్ళు ఒక నెలంతా అన్నం తినగలుగుతారు. రోజు మీరు కొబ్బరికాయలు కొడతారా? మేమేమి కొట్టాం. మేము అదే చెప్తున్నాం కదా, అమ్మకి మా నుంచి మేము చేయాల్సిన సేవ వరకే మా జరుగుతుంది. సేవ మనం జరుగుతూనే ఉంటుంది. మేము చేయాల్సిన క్రియ, నిత్య పూజ, నిత్య నైవేద్యం అన్నీ జరుగుతాయి. అంటే జస్ట్ ఇది మీ గురించే కట్టుకున్నారు, భక్తుల కోసం కాదు. అమ్మ కోసం కాదు, అమ్మ మా గురించి. ఈ కార్యం వాళ్ళిద్దరిని కలపడానికి, వాళ్ళిద్దరిని కలిపి ఈ శక్తిని, ఈ మొత్తం మా జీవితాన్ని వాళ్ళకి అంకితం చేసి అంతే. వాళ్ళకి సేవ చేయడమే మా జీవితం. మేము ఎందుకు పుట్టినామో మాకు అర్థమైంది. ఈ 54 days జర్నీలో మాకు అర్థమైంది ఏంటి అని అంటే, ప్రతి మనిషి ఏదో ఒక కారణానికి పుడతాడు. దేవుడు వాళ్ళకి ఎన్నో రూపాలలో ఎదురొచ్చి చెప్తూ ఉంటాడు. నేను కొంచెం ఎర్లీగా రియలైజ్ అయినాము, మాకు అర్థమైంది ఇది చెయ్యాలి. సో ఫస్ట్ ఏ గుడి కట్టారు మీరు? ఇదే చిన్నమ్మ గుడి. చిన్నమ్మ గుడి. సో అంటే ఈ 54 daysలో నేను ఇవన్నీ లేదు చిన్నమ్మ గుడి 2021లో, ఓకే 2022లో శివశక్తి అర్ధనాదేశ్వరుల గుడి. ఓకే. విగ్రహ ప్రతిష్ఠ చేసిన తర్వాత కూడా 9 నెలలు. మీకు ఇంకొక విషయం తెలుసో తెలియదు, మాకు అమ్మవారు ముందే చెప్పిండ్రు. మేము ఆ విగ్రహం తీసుకొచ్చి మాకు కూడా తెలియదు, పూర్వము విగ్రహ ప్రతిష్టకి ముందు మన జలాదివాసం, ధాన్య దివాసం ఇది ఎట్లా చేస్తారో భూదివాసం అని చేస్తారంట. అంటే విగ్రహాన్ని ఆ భూమిలో పెట్టి కప్పి పెట్టి ఆ ఉన్న శక్తినంతా వాళ్ళలో అదయ్యేటట్టు చేస్తారంట పూజలు ఇట్లా. మాకు దాని గురించి నిజంగా ఏమీ తెలియదు. మాకు తెలియకుండానే మేము ఆ విగ్రహం తెచ్చి అమ్మవారు మమ్మల్ని అక్కడ పెట్టేయమంటే పెట్టేసినాం. అంటే గుంత తీసి ఎందుకు తీసినామంటే ఇప్పుడు జలదివాసం చేయాలి, ధాన్య దివాసం చేయాలి, వీటి కోసం అని చెప్పి గుంత తీసినాం. తీసి విగ్రహం తెస్తే దాంట్లో దింపి పెట్టేసినాం. కానీ నెల రోజుల దాకా మాకు ముహూర్తం టైం ఇవ్వలేదు ఆమె. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఇక్కడ ఎవరో పండితులు పురోహితులు పెట్టిన ముహూర్తాలు కావు, ప్రతిదీ మా అమ్మవారు చెప్పిన ముహూర్తం మాత్రమే మేము ఇక్కడ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు చెప్తేనే అది అవుతుంది, అంటే మీ పైకి వచ్చి పైకి రావడం కాదు. మళ్ళీ చెప్తున్నాను, పైకి వచ్చి అనే మాట తప్పు. ఒక వాయిస్ వింటామో ఆ వాయిస్ ని ఫాలో అయ్యి, ఆ వాయిస్ తను చెప్పేటప్పుడు కాన్షియస్ లో ఉండదు, అంతే. ఆ వాక్కు మాత్రమే. ఏదో మీ జీవితం మా జీవితము, ఈ పరిహారాలు, లేకపోతే నాకు ఈ కోరిక తీర్చండి, అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని ఏ రోజు కూడా ఆమె అడగలేదు. మళ్ళీ ఇప్పుడు మీరు అట్లా చెప్తే ఆమె దేవతను చేసేస్తారు ఇక్కడ తీసుకొచ్చి. అది మాకు అవసరం లేదు. అది అయిపోయిన తర్వాత, అట్లా అయిన తర్వాత మేము ఆ విగ్రహ ప్రతిష్ట మూమెంట్లో కూడా తీసుకొచ్చి భూమిలో పెట్టేసినాం. ఆ తర్వాత అమ్మవారు ఇప్పుడు కాదు అంటది. మాకు అసలు నెల రోజులు ఏం అర్థం కాలేదు. 9th కి తీసుకొచ్చి పెడితే నెక్స్ట్ మంత్ 9th కి బయటికి తీసినాం. 7th కి ఫిబ్రవరి 7th జనవరి 9th లో తీసుకొచ్చి పెట్టినాము. ఫిబ్రవరి 7th కి వాళ్ళు బయటికి వచ్చిండ్రు. షాక్. మా ఇద్దరు పని ఆడనే కూర్చోవాలి. ఏంది ఇది, ఏమైతుంది మా లైఫ్ లో అసలు అర్థమైతే పెట్టేసినాము. ప్రతిష్ట టైం ఇస్తలేదా మా ఇద్దరికి కూడా. మనకి తెలియకుండా ఏమైనా చేస్తున్నామా, ఏమైతుంది మన లైఫ్లో, నిజంగానే మనం ఏమైనా ట్రాన్స్లోకి పోయినామా ఉంటది కదా మనిషికి డౌట్. ఇప్పుడు మేము కూడా ఈ ఇక్కడ లోకల్ అంటే మనం ఏమన్నా ట్రాన్స్ లోకి వెళ్ళిపోయినామా, లేకపోతే మా లైఫ్ అంతా అసలు కొన్ని రోజులు మాకు అర్థం కాకుండా మేము కూడా. తర్వాత విగ్రహం తీసి బయట పెట్టిన తర్వాత అంతే డబ్బు, అదే స్థలం, కట్టింది కూడా వాళ్ళే. సో ఇక్కడ విషయం జరిగింది ఏంటంటే, అందరూ మమ్మల్ని తప్పుగా చూసిన వాళ్ళే. ఏదేదో అన్ని ఎవరు దోషింది వాళ్ళు మాట్లాడుకున్నారు. సో అంటే ఇప్పుడు అర్థం చేసుకో. కానీ ఈరోజు సిచ్యువేషన్ ఏంటంటే, అందరూ మళ్ళా ఈ కార్యాన్ని ఇక్కడ పబ్లిక్ని చూసి, గుళ్ళు చూసి ఇప్పుడు వాళ్ళే షాక్ అవుతున్నారు.
ఇప్పుడు అంతా మాదే మా వాళ్ళే అన్నట్టుగా ఉంది. ఆ విగ్రహం తీసుకొచ్చిన తర్వాత నెల తర్వాత ప్రతిష్ట చేసినాం. ప్రతిష్ట చేసిన తర్వాత 9 నెలల వరకు గుడి కట్టనియలేదు. 9 నెలల గుడి కట్టలేదు. షాక్ మేము. అరే ఏ పని స్టార్ట్ చేద్దామన్నా అయితలే. ఆ పాప మా స్థపతి రోజు రావాలి, అమ్మ అయ్యిందా, ఆజ్ఞ రాలేదు రాజుగారు, అమ్మవారు చెప్తేనే కదా మనం కట్టాలి. మళ్ళీ నవరాత్రుల తర్వాత వినాయక చవితికి మొదలుపెట్టినాం. వినాయక చవితికి మొదలు పెట్టడానికి కారణం కూడా ఉంది మా దగ్గర. మేమిద్దరము వైజాగ్ పోయి వచ్చినాం అనమాట. వైజాగ్ పోయి వచ్చినప్పుడు ఒక అతను పిచ్చి అతని రూపంలో వచ్చి ఇక్కడ కూర్చున్నాడు, మా కోసం ఎదురు చూస్తున్నాడు. అమ్మ మా ఎందుకు వచ్చినా అంటే మన గుడిలో వాచ్మెన్ పంతులు వీళ్ళంతా ఎలగొట్టేస్తున్నారు, వెళ్ళు వెళ్ళు అంటే నేను ఫోన్ చేసి కెమెరాలో చూసి ఎవరో పిచ్చి అతనిలా ఉన్నాడు, టిఫిన్ తెచ్చి ఇచ్చేయండి పాపము అని అంటే అతను విన్నాడు. ఆ మాట విని ఇక్కడే కూర్చొని ఉన్నాడు నేను వచ్చేదాకా. ఇక వచ్చిన తర్వాత అమ్మ వచ్చినవా నీకోసమే చూస్తున్నా, గడ్డపార తెప్పియు, గంపలు తెప్పియు, గుడి కట్టవా, మేస్త్రులను పిలిపియు, ఇట్లా మా ఎమ్మటి పడతా ఉన్నాడు అనమాట అతను. మేము ఇతను ఎవరో మనకు తెలియదు, మనిషి చూస్తే మళ్ళీ ఒక మంచి రూపమే అవుతుంది, ఎవరో మనకు తెలియదు, ఏంది ఇతను ఎందుకు చెప్తున్నాడు ఇది అని చెప్పి మమ్మల్ని అసలు వదిలిపెట్టలేదు. దెన్ ఇమ్మీడియట్లీ నన్న లేదు, దెర్ ఈజ్ సంథింగ్, మనకు ఒక హింట్ ఇది, మనం ఇంకా గుడి కట్టాలి. 9 months గాలి, 9 రకాల అంటే 3 సీజన్స్ని చూసిండ్రు వాళ్ళు. ఎండలో ఉన్నారు, గాలిలో, చలికాలము ఫిబ్రవరి చలికాలమే, మార్చ్ అంతా ఎండాకాలము, మళ్ళీ వర్షాకాలం అంతా పోయింది, మళ్ళీ మొదలు పెట్టింది ఎప్పుడు అక్టోబర్లో. అప్పుడు గుడి స్టార్ట్ చేయాల్సి వచ్చింది మేము, అప్పుడు గుడి కట్టినాం మేము. సో అది కూడా షాక్ మాకు. అతను ప్లాన్ ఇచ్చిన అతను తీసుకున్న టైము మనకు ఆల్మోస్ట్ 2 years చెప్పిండు. ఇక మీరు గట్టిగా కూర్చుంటే మేడం 1 సంవత్సరం 8 నెలల్లో కడతాను గుడి అని అన్నాడు. మేము అతను అంటాడు రోబోలు అయిపోతాం మేడం మేము ఇక్కడికి వస్తే అని చెప్పి. సో అతను మొదలుపెట్టిన అక్టోబర్లో మొదలుపెట్టి నవంబర్లో మొదలుపెట్టింది గుడి కట్టడం. శివరాత్రి గుడి కంప్లీట్ అయిపోయింది. మేము షాక్, ఇంత పెద్ద గుడి ఎట్లా కంప్లీట్ చేసిండ్రా ఆయన అని చెప్పి. అతనికి తెలియకుండానే అంత పని అయిపోయి కింద దిగేసిండు. అమ్మ గుడి పని అయిపోయింది అని చెప్పి. అంటే మేము ఇక్కడే కూర్చునేటోళ్ళం, చూస్తూ మేము ఇక్కడే మా జీవితమే ఇక్కడ అంకితం. ఈ క్షణం కూడా లాస్ట్ 4 years నుంచి మా లైఫ్ ఇదే, ఇంటికి పోవాలి, పొద్దున్న ఇంటికి వచ్చేయాలి, మా ఏమైనా పనులు ఉంటే చేసుకోవాలి, మళ్ళీ వచ్చాడు. మా పనులు అంటే కూడా మళ్ళీ ఏవో కాదు, జస్ట్ గుడికి సంబంధించిన పనులు మాత్రం. మీరు ఎంతమంది అన్నదమ్ములు? నేను ఒక్కరే. మీ పిల్లలు ఎంతమంది? 4. అంటే ఇప్పుడు మీకు ఎవరు అన్నదమ్ములు లేరు కాబట్టి ఇది మీరు టెంపుల్కి ఈ ప్లేస్ మొత్తం ఇచ్చేసారు. ఒకవేళ అన్నదమ్ములు ఉంటే ఇవ్వకపోతుండే. సో విషయం అదే చెప్తున్నా మీకు. నేనేమంటున్నా అంటే నా పుట్టుక కారణమే ఇది అని నేను చెప్తున్నా ముందు నుంచి. ఓకే. నేను పుట్టిన మా నాన్న మా తాతకు మా నాన్న ఒక్కడు, ఓకే, మా నాన్నకు నేను ఒక్కడిని. సో విషయం ఏమైందంటే మా నాన్న నేను 3 సంవత్సరాల ఉన్నప్పుడు చనిపోయాడు. ఓకే. 3 సంవత్సరాల ఉన్నప్పుడు చనిపోయినప్పుడు సరే మనకైనా గుర్తులేదు, మా తాత నన్ను పెంచి ఆయన కరెక్ట్ నాకు నేను అల్లరి చిల్లరగా తిరిగేటోని, ఓపెన్గా చెప్పాల్సిన విషయాలు. సో అతను ఆయన చాలా వెల్ ఎడ్యుకేటెడ్, గొలుసు రాత రాసేటోడు, ఉర్దూ చదివేటోడు, ఇంగ్లీష్ చదివేటోడు, ఆయన పోలీస్ పడేలు చేసిండు. సో ఆయన కూడా కొంచెం దైవభక్తి ఉండేది, కానీ ఆయన నన్ను పెంచిండు బాగానే. చదువుమంటే నేను చదువుకోలే. సో ఆయన చెప్పినప్పుడు నేను వినలే, అల్లరి చిల్లరగానే తిరిగినా. సో ఆయన నేను ఇంటర్ 2nd yearలో ఉన్నప్పుడు ఆయన చనిపోయాడు. సో అక్కడి నుంచి నా లైఫ్ మళ్ళీ టర్న్ అయింది. సో అక్కడి నుంచి మళ్ళీ మార్చి మళ్ళీ ఇవన్నీ చేస్తూ ఇడిదాకా వస్తే నేను మొత్తం నా లైఫ్ మొత్తం నేను వెనకాలకి వెళ్ళి ఇడిదాకా చూసుకుంటే కంప్లీట్గా ఈ కార్యం కోసమే నా లైఫ్ ఉన్నదనేది నాకు అర్థమైంది. సో ఎక్కడ పోయినా నా లైఫ్లో నేను చెప్తున్నా కదా, అన్ని హార్డ్ టైమ్స్ చూసిన, హై టైమ్స్ కూడా చూసిన. నేను పొలిటికల్గా ఉన్నా, నేను కార్పొరేటర్గా. నేను అదే చెప్తాను అంటే నా కెరియర్ స్టార్టింగ్లో, నా యాంకరింగ్ కెరియర్ స్టార్టింగ్లో మీరు కాంగ్రెస్లో ఇక్కడ షేర్లింగంపల్లి దానికి ప్రెసిడెంట్. అవును, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. అప్పుడు చూసిన మహిపాల్ యాదవ్ అన్నకి, ఇప్పుడు చూసిన మహిపాల్ యాదవ్ అన్నకి మొత్తం చేంజ్. సో ఈ చేంజ్ అంటే ఎందుకు వచ్చింది? సో విషయం ఏంటంటే నేను అదే చెప్తున్నా, నాకు అన్నీ చూసి వచ్చిన, నేను రాజకీయంగా చూసిన,
డబ్బులు నేను బిజినెస్ చేసిన బిజినెస్లో మంచి సంపాదించిన ఎన్ని కోట్లు వస్తుందన్న? ఇక నేను కోట్లు చూడండి ఓకే, మనకు అది మా పూర్వీకులు ఇచ్చిరు, అది మాత్రం దాన్ని కాపాడుతూ వస్తున్నా, అంతకు మించి ఇంక దాన్ని ఖరాబ్ చేయలే. ఓకే. సో ఈ నేను రాజకీయంగా ఎదిగిన మంచి పరిచయాలు ఉన్నాయి, బిజినెస్ చేసిన, కుటుంబాన్ని చూసిన, ఫ్రెండ్స్ని చూసిన, అన్ని విధాలుగా ఎంజాయ్మెంట్స్ చేసిన, కానీ ఎక్కడ నాకు సంతోషం లేదు. ఆ సంతోషం అనేది ఎక్కడ నాకు ఇవ్వలే, అన్ని విధాలుగా చూసిన, కానీ ఫైనల్గా ఎటు పోయినా నా దారి అంతా ఇడికే వస్తుంది. ఓకే. నాకు ఇడికి వచ్చినప్పుడే ఒక సంతోషమైన అది ఉంటుంది. ఓకే. సో నాకు అది దానికి అర్థం కానీకే ఈ కార్యం అయినప్పుడు అర్థమైంది నాకు. ఓకే, ఇంతసేపు మీ గురించి నేను కొన్ని అడిగిన, ఇప్పుడు నేను కొన్ని అంటే అడుగుతా, అంటే మీరు కొన్ని చేయనేలేరు నన్ను. ఇక్కడికి వచ్చిన తర్వాత విగ్రహాన్ని షూట్ చేయనీయలే, ఎందుకు? గర్భగుడిలో మేము తీయనీయం, అసలు మాకు తెలియకుండానే చాలా మంది అంటే మీ ప్రిమసీస్లో లేనప్పుడు తీసేసుకున్నారు, ఫోటోలు వీడియోలు తీసేసేసి వేయడం జరిగింది. కానీ మాకు మేము చెప్పింది అదే, మాకు అమ్మవారు ఇచ్చిన ఆజ్ఞనే అది. ఎవరికి నేను ఇక్కడ ఉన్నా అనేది మీరు చెప్పాల్సిన అవసరమే లేదు. నేను ఆజ్ఞ ఇచ్చినప్పుడే వాళ్ళు వచ్చి నన్ను చూస్తారు అని. సో ఆ రూపం బయటికి వెళ్ళడం అనేది మాకు ఇష్టం లేదు. అంటే వేరే వాళ్ళు కాపీ చేస్తారని అస్సలు లేదు, ఎవరైనా పెట్టుకోనియండి. ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసా, ఇంత శక్తిని నిలబడాలంటే స్వయంగా అమ్మ వచ్చి కూర్చుంది కాబట్టి చేయగలిగిన. ఎన్నో కోట్లున్న వాళ్ళు ఉన్నారు, గుడి ఎందుకు కట్టలేకపోతున్నారు? ఇప్పుడు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకోగలుగుతున్నారు నచ్చినట్టుగా. వై నాట్ టెంపుల్? ఒకవేళ కట్టినా మీరు చూడండి, కొంతమంది గుడి కట్టి మధ్యలోనే దాన్ని అస్సలు లేదు. అసలు మాకు గుడే కట్టాలని లేదు అంటున్నా కదా, పాయింట్ అర్థం చేసుకుంటలేరు. అమ్మ కోరిన కార్యం చేసినాం. ఈ క్షణము అమ్మవారు మాకు గుడి తలుపులు ముయ్యండి, నేను ఎవరికి దర్శనం ఇవ్వను అని అంటే మూసేస్తాం. మూసి ఆమె నిత్య పూజలు కూడా ఆమె చెయ్యమంటే చేస్తాం, లేదు అంటే ఇక్కడ ఆమె కాపలా కూర్చుంటాం. నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు పుట్టిన కార్యం కోసం నువ్వు వచ్చినావు, ఇప్పుడు నీ పని ఏంది? ఇప్పుడు నువ్వు చేసే పనిలో దీంట్లో డబ్బులు వచ్చినా రాకపోయినా ఇది నీకు సంతోషాన్ని ఇస్తుందా? ఇది రూపాయి వచ్చినా చేస్తావు, లాస్ అయినా కానీ ఈ పనిలో నువ్వు ఈ పనికి పోయినా కూడా సంతోషంగా ఉంటావు. మా ఇద్దరి పని కూడా ఇంతే, ఇందులో మాకు సంతోషం, ఇదే సంతోషం, ఇదే జీవితం, ఇదే చాలా. పీజేఆర్ గారు ఉన్నారు, ఆయన ఎమ్మెల్యే చేయొచ్చు, మినిస్టర్ చేయొచ్చు, ప్లస్ సిఎల్పి లీడర్ చేసిండు, కానీ ఆయన ఎమ్మెల్యే ఎంపీ ఎవరు అనమన్నారు. పెద్దమ్మ గుడి అంటే పీజేఆర్, అంటే ఆయనకు అమ్మవారు ఇచ్చిన కార్యం పెద్దమ్మ గుడి, ఆయన చేయాల్సిన కార్యమే అది. ఆయనకు అక్కడనే సంతోషం. పొద్దున 5 గంటలకు ఎక్కడ ఆయన రాత్రి 1 గంటలకు పడుకొని 2 గంటలకు పడుకొని పొద్దున 5 గంటలకు గుడిలో ఉండేటోడు. సో అది అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కార్యం దేవుడు ఇస్తాడంట. మా ఇద్దరికి ఈ కార్యం అమ్మవారు ఇచ్చింది, మేము దానికోసమే పుట్టినాం అనుకుంటే మేము అదే పని చేస్తాం. సో బయట నాకు కొన్ని వినిపించినాయి, నేను అడుగుతా. సో ఇది కబ్జాకి సంబంధించిన స్థలం, సో అందుకే వీళ్ళు టెంపుల్ కట్టారు. దానికి ఎవరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. కబ్జా అయితే వెనకాల నా జాగ ఉంది, ఇంకా వెనకాలంతా నాదే, ఎట్లకెళ్ళి కబ్జా అవుతుంది చూసుకోమనండి వచ్చి. నేను దానికి కూడా రెడీగా ఉన్నా. ఎక్కడికి వెళ్ళి కబ్జాలు అవుతాయి? మా తాత పేరు ఉంది ఇంకేడ, కనుక్కోండి. దాంట్లో ఏమి మిమ్మల్ని ఆపేది ఏం లేదు, మీడియాకి తెలియని విషయాలు ఏమి ఉండవు, తెలుసుకోమనండి. ఇప్పుడు ఈ ల్యాండ్ అంతా వెనకాలంతా మనదే. అయితే మీ ఫ్యామిలీలో ఎవరో చనిపోయినప్పుడు విగ్రహ ప్రతిష్ఠ చేసిరంట, ఎందుకు? సో విషయం చెప్తా. చనిపోయినప్పుడు చెయ్యలేదు. ఓకే. మాకు ఈ కార్యము ఇవ్వక ముందుకే 2 months ముందే అమ్మవారు మాకు ఒక మాట చెప్పిండు, మీరు అన్నిటికీ చేస్తా అంటున్నారు, కానీ మనుషులు కొన్ని నియమ నిబంధనలతోటి బతుకుతున్నారు, ఆచారాలు పెట్టుకొని, మూఢనమ్మకాలు పెట్టుకొని, ఏమని చావు, సృష్టి ఇవన్నీ పట్టుకొని బతుకుతున్నారు. మీరు ఈ దైవ కార్యం చేయాలంటే అది నిజమో అబద్ధమో అలా మా లైఫ్లో జరిగిపోయింది, ఎవరికి ప్రూవ్ చేయడానికి చెప్పట్లేదు. మేము ఈ విగ్రహ ప్రతిష్ఠ టయానికి, చిన్నమ్మ విగ్రహ ప్రతిష్ఠ మీరు ఏదైతే తప్పు దేవుడికి మనిషికి మధ్యన దూరం పెంచుతున్నది తప్పు అని ఆగుతున్నారో, మీ ఇంట్లో అదే జరుగుతుంది. ఒక శవం ఉంటుంది అని చెప్పింది, ఎవరు ఏంది అన్నది చెప్పలేదు. సో తెల్లారితే ప్రతిష్ఠ. సో అంటే 3 నెలల ముందు చెప్పింది మాకు, మర్చిపోయినాం కూడా, అవుతుందా అని మేము అనుకున్నాం. సరే అట్లాంటిది ఉంటుందా అనేది మేము కూడా అనుకున్నాం. సరే జరిగింది. మేము ఏం చేసినామంటే 3 నెలల ముందు చెప్పింది, అన్ని కార్యాలు చేసినాం. 5 రోజుల కార్యం ఉండే, 4 రోజుల పూజలు అయిపోయినాయి. రేపు పొద్దున ప్రతిష్ఠ చేయాలి 3 గంటలకి.
సో మేము రాత్రి వెళ్ళినాం, అక్కడ అంతా పూజ చేసుకుని కంప్లీట్ వెళ్ళాం. నైట్ మా బాబాయ్ ఒక ఆయన చనిపోయాడు, మా పాలెలు అంటారు కదా, అదే అదే సృష్టి వచ్చినట్టు. సో మాకు అమ్మ చెప్పింది ఏంటంటే ఏది ఉన్నా మీ ఇంట్లో శవం ఉన్నా విగ్రహ ప్రతిష్ఠ చేయాలనేది కండిషన్. ఓకే. సో ఆ తర్వాత ఆ శవం అక్కడ ఉన్నది, మేము ఇక్కడ ప్రతిష్ఠ చేసిన. నేను మా పాలెల్లోనైనా మేము చేసినాం, ఇక సృష్టి ముట్టు ఇవన్నీ చూడలే, నేను చేసేసినాం. నమ్మాల్సి వచ్చింది. అమ్మ చెప్పింది, కళ్ళ ముందు కనిపిస్తుంది కదా, ఆమె చెప్పినట్టు జరిగింది. అయినా విగ్రహ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఇంత పెద్ద కార్యం చేసినాము, ఇంత శక్తి ఉందని అందరు చెప్పిపోతున్నారు. అసలు అప్పటికి ఆ కార్యమే తెలియదు మాకు. మీకు ఇంకొక విషయం తెలుస్తుంది, ఈ రోజు వరకు మా చేతులతో మేము ఏ పూజ చేయలేదు ఇక్కడ. ఓకే. ఎందుకు అనంటే ఏది చేసినా ఆ అర్హత ఉన్న బ్రాహ్మణుల చేతనే చేపిస్తాం. ఎందుకంటే మేము కూడా మనుషులమే. మాకు అర్థమైంది ఒకటే, ప్రతి దానికి ఒక జీవిని అమ్మ పుట్టించింది. ప్రతి క్రియకి ఈ భూమి మీద ఆమెని అర్థించడానికి, పూజించడానికి, చెయ్యడానికి ఒక రూపాన్ని, ఒక మనిషిని పుట్టించుకుంది. వాళ్ళే చేసిండ్రు. మేమేమి ప్రతిష్ఠ అప్పుడు కూర్చొని పూజలు చేసి హోమాలు చేసి, మన గుడిలో అదే స్పెషల్. ఇక్కడ ఎవరము కూర్చొని హోమాలు చెయ్యము, మేము ఇంతవరకు చెయ్యలేదు. ఒక్క పూర్ణాహుతికి మాత్రం మన బ్రాహ్మణులు మాత్రం ఎవరైతే క్రియ చేయడానికి వస్తారో వాళ్ళు మాత్రము ఉత్సవం చేయడానికి వచ్చిన వాళ్ళు ఊరికే అంటారు, ఇంత చేస్తారా అక్క, ఒక్కసారి వచ్చి ఖాళీ అదన్నా వేయండి, మా సంతోషం కోసం చెయ్యండి అని అంటే, ఇక ఆ ఒక్క క్రియకి మేము వెళ్ళి ఆ ఒక పూర్ణాహుతి చేసి వస్తాం. మేము మా గోత్రనామాలు కూడా తెలియదు, మా పంతులకు తెలియవు, మా పేర్లు తప్పితే గోత్రనామాలు తెలియవు. ఇక్కడ మేము వస్తాము, ఆ కిందికి పోయి ఆమె కింద పాదాలు ఆమె మొక్కే సైలెంట్ కి పక్కకి వెళ్ళిపోతాం. మేము పోయి మళ్ళీ మేము చైర్మన్ ఈడ మాకు కోసం మొదటి పూజ కావాలి, భక్తులను పక్కకు పెట్టి పక్కకు పోవాలి. వస్తే భక్తుల ఈ కోరికలను నెరవేరుతాయా? చాలా. అదే అది భక్తులు కట్టిరా మీరు కట్టిరా? భక్తులే. మీరు కూర్చోండి, ఇక్కడ కనిపిస్తుంది. రోజు 10 ముడుపులైనా కట్టిపోతూ ఉంటారు. చెట్టు ఒక్కొక్కసారి బరువై ఆ కొమ్మలు వంగి కొన్ని, అది కూడా అయినాయి ఈ చెట్టు కొమ్మలంతా. సో ఇక్కడ ఏది ఉన్నా శక్తి ఉంది, అమ్మ కోరింది. అండ్ మేము చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అర్థమవుతలేదు ఇక్కడ, మీకు అర్థమవుతుందా లేదా? మేము చెప్పుకుంటే ఏంటంటే అది మేమేదో ఎక్కువ చెప్తున్నాం అనిపిస్తుంది, కానీ మా లైఫ్ లో అది జరిగినాయే చెప్తున్నాం. కానీ ఇక్కడ ఎవరిని మభ్యపెట్టి రాయడదాకా తెప్పించుకోవడం. నేను నిజం చెప్పాలంటే మీ వరకు అంటే నాది శేర్లింగంపల్లి, నేను మీకు దగ్గరలోనే ఉంటా. కానీ మీరు పొలిటికల్ లీడర్గా ఉన్నప్పుడు, ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నాకు తెలుసు. కానీ బట్ ఎప్పుడు మనం దగ్గరగా ఇట్లా మాట్లాడలేము, ఎప్పుడు మాట్లాడలేము. బట్ మిమ్మల్ని నాకు దగ్గర చేసింది ఒకటి పీరియడ్స్ వీడియో ఒకటి ఇన్స్టాలో. సో ఆ వీడియో నేను ఒకటి చూసిన తర్వాత, ఆ వీడియో మొత్తం చూసిన తర్వాత నాకు ఒకటి తట్టిందనమాట. సో నేను కామాఖ్య టెంపుల్ రీసెంట్గా నేను వెళ్ళొచ్చిన తర్వాత నేను నా స్టూడియోకి ఇంటర్వ్యూస్ పెట్టాను అనమాట. యాంకర్స్ కావాలి, కెమెరామెన్స్ కావాలి, ఇట్లా. సో ఆవిడ నా దగ్గరికి వచ్చింది. అంటే మేడం నేను ఈ విషయం చెప్తున్నా, మీరు తప్పుగా అనుకోవద్దు, జస్ట్ ఇక్కడ కనెక్ట్ అయినందుకు చెప్తున్నా. సో ఎందుకు వెళ్ళామంటే కామాఖ్య వెళ్ళాలంటే, ఎందుకంటే సంథింగ్ ఇట్లా అంటే ఆ స్టోరీ కొంచెం దాని గురించి మాట్లాడినాం. అంటే ఇట్లా అక్కడ దేవతకి పీరియడ్స్ వస్తాయి, సో ఇట్లా ఉంటుంది అని చెప్పేసి. దాని తర్వాత ఇది నువ్వు నమ్ముతావా శివ గారు, మీరు ఇది నమ్ముతారా అని చెప్పేసి తను అనడం జరిగింది. అంటే నమ్ముతా ఎందుకు అని అంటే, సో ఇట్లా పీరియడ్స్ ఉన్న వాళ్ళు టెంపుల్కి వెళ్ళొచ్చా అంటే, వెళ్ళొద్దు అనుకుంటా కదా అంటారు కదా, అది కానీ వెళ్ళాలి, అది నేను టెస్ట్ చేసిన దేవుడిని అని చెప్పేసి చెప్పింది. అంటే ఎట్లా అనంటే, నాకు పీరియడ్స్ ఉన్నప్పుడు నేను తిరుపతి వెళ్ళడం జరిగింది. అంటే ఇది చెప్పొచ్చు చెప్పరాదు నాకు తెలియదు. సో తిరుపతి వెళ్ళడం జరిగింది. తిరుపతి దర్శనం చేసుకున్న తర్వాత నేను కిందికి వచ్చిన తర్వాత నాకు మిరాకిల్ జరిగిందని చెప్పింది. సో అవునా అని చెప్పేసి అనుకున్నా. ఆ వీడియో ఇక్కడ నాకు కనెక్ట్ అయింది. సో అందుకు నేను ఇక్కడ వరకు రావడం జరిగింది. మీకు ఇంకో విషయం చెప్తున్నా, ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే నైట్ 11 అవుతుంది. సో అంటే నా వీడియోలు అన్ని వాస్తవాలు చెప్తా. సో తొందరగా నేను అన్న వాళ్ళు ఎక్కడికో వెళ్తుర్రు అన్నా కానీ నాకు ఇవ్వాల్సిందే, నేను వస్తున్నా అని చెప్పేసి మీకు ఈరోజు ఫోన్ మాట్లాడండి, నేను పక్కా వస్తున్నా ఉండండి అది అని చెప్పేసి. ఎందుకంటే నాకు ఇట్లా ఈ వీడియో ఆమెను కనెక్ట్ చేసింది. అసలు ఆమె నాకు ఎందుకు చెప్పింది, అసలు ఈ వీడియో ఎందుకు కనెక్ట్ అయింది అన్నట్టు అనుకొని, సరే అసలు టెంపుల్ ఏందో చూద్దాము, అసలు ఎట్లా స్థాపించారు ఏంటని తెలుసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. ఈ పీరియడ్స్ గురించి మీరు మాట్లాడడం జరిగింది. అంటే ఈ టెంపుల్కి పీరియడ్స్ ఉన్న రావచ్చు సంథింగ్ అని చెప్పి. అయితే మీకు ఎందుకు అనిపించింది? మీకు దీనికి ముందు ఒక విషయం చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెప్పాలనుకుంది ఏంది అంటే, ఒక గుడ్ ప్రతి ఒక్క అమ్మాయికి ఒక ధైర్యం ఇవ్వాలి అని అనుకున్నాను. నేను చేయడం జరిగింది, అది తప్పు కాదు. అది ఎందుకు కాదో నేను చెప్తాను. మేము ఫస్ట్ ఒక మనిషిని నమ్మినాము, మనుషుల్ని, ఎవరిని
బ్రాహ్మణులని మేము చెప్పినాం కదా ఇంతకుముందు గుడి కట్టాలి అని అనుకోలేదు. జస్ట్ చిన్నగా అమ్మవారికి ఒక గూడు లెక్కలు చేయాలి అని అనుకున్నాం. ఆ టైంలో మా ఉద్దేశం ఒక బ్రాహ్మణుడికి నిత్య పూజ అమ్మవారికి ధూపదీప నైవేద్యం చేసి వెళ్ళడానికి డబ్బులు ఇచ్చి మన ఇంటి వరకే కదా అన్నట్టు అనుకున్నాం. అది అయిపోయిన తర్వాత మా లైఫ్లోకి ఆల్ ఆఫ్ సడన్గా ఈ గుడి పెద్దగా ఈ కార్యం ఇది రావడం జరిగింది. అంతా అయిపోయిన తర్వాత మేము అప్పుడు ట్రావెలింగ్లో ఉండే, నేను వైజాగ్లో ఉండే అనమాట. పంతులకి అమ్మవారు మాకు ఇచ్చిన కండిషన్, ఈ గుడిలో పని చేయాలి అంటే ఒక పూజారికి అబద్ధం చెప్పొద్దు, ఎవరి దగ్గర చెయ్యి చాచి డబ్బులు అడగొద్దు. కేవలం అంటే మన వాళ్ళ అందరూ అంటున్నారు వేదం 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 అంటున్నారు. వేదంలో ఏం రాసింది? అర్చకులకి ఆ అర్హత ఎందుకు వచ్చింది? అమ్మని సేవించడానికి. అంటే అమ్మని సేవించే టైంలో వాళ్ళకి ఏమొస్తే అది మాత్రమే స్వీకరించి వాళ్ళ బ్రతుకు సాగించేటోళ్ళు పూర్వం, అవునా కదా? ఇప్పుడు మీరు అన్ని గుళ్ళకి వెళ్ళండి, మనిషికి ఒక రకమైన పూజ జరుగుతుంది, అవునా కదా? సో మాకు ఆ కండిషన్స్ పెట్టడం జరిగింది. ఎవరి దగ్గర నుంచి, దీని గురించి మళ్ళీ తర్వాత చెప్తాను, ఎవరి దగ్గర రూపాయి తీసుకొద్దని. మేము పంతులు గారికి చెప్పింది కూడా అదే, మన గుడిలో నిజం ఉండాలి, అబద్ధం, దోషాలు, పూజలు, గ్రహాలు, జాతకాలు అని చెప్పి ఒక మనిషిని మోసం చేసి రూపాయి తీసుకోకండి. మీరు చెయ్యి చాపదు, మీరు చెయ్యి చాపితే అమ్మ చాపినట్టే, మేము చాపినట్టే. మేము ఇది కేవలం అమ్మకు అంకితం చేసింది, నిజంలో ఉండమని చెప్పినాము. కొన్ని రోజులు చేసి మేము ఆల్ ఆఫ్ సడన్ మేము బయట ఉన్నాము. అప్పుడు చెప్పా పెట్టకుండా డబ్బులు సరిగ్గా రావట్లేవని వేరే గుళ్ళలో పంతులకు వేరే పైసలు వస్తున్నాయి అది ఇది అని చెప్పి అమ్మవారిని వదిలేసి వెళ్ళిపోయాడు. గుడి తాళాలు అక్కడ వాడేసి నైట్ మేము బయలుదేరి వచ్చేసినాం వైజాగ్కి. యాక్చువల్లీ మేము గుడి పని మీద వెళ్ళినాము. ఆయన వదిలేసి వెళ్ళిపోయే వరకు మేము నైట్ వచ్చేసి పొద్దుటి వరకు వచ్చినాం. పొద్దున వస్తే నెక్స్ట్ శుక్రవారం అభిషేకం చేయాలి అమ్మవారికి. ఇంకొక పంతులకి ఎన్ని మొత్తం షేనింగంపల్లి మొత్తం అందరి ఫోన్లు చేసినాం. అందరు బిజీ ఉన్నారు, ఎవరు కూడా రావడానికి రెడీగా లేరు, ఫోన్లు చేయని వాళ్ళు లేరు. సో అక్కడ లాస్ట్కి ఎట్లా ఒక పంతులు దొరికిండు. ఆ పంతులు వచ్చిన తర్వాత తనకు రాలేని సిచ్యువేషన్, పీరియడ్స్ ఉన్నాయి అప్పుడే. అక్కడ ముందు కూర్చుంది, అంటే ఇవన్నీ తడకలతో కట్టి ఉంటే కాంపౌండ్ వాళ్ళు ఉండే అవతల పక్కన కూర్చున్నది, రావద్దు లోపలికి. అంటే అప్పటికి మేము నమ్ముతున్నాం అంటే రావద్దు చెయ్యొద్దు ఇట్లా. సో అక్కడ అతను వచ్చిండు, అమ్మవారి బట్టలు వస్త్రాలన్నీ తీసేసిండు. నాతో ఒక్కంతో అయితలేదని చెప్పి నేను ఇంకొక పంతులు దొరకొచ్చుకుంటా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడే పక్కనే ఉన్నాడు, అడ్రస్ తెస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఓకే, ఇంకో ఆయన వచ్చి వదిలి అమ్మవారి వస్త్రాలను తీసేసి వెళ్ళిపోయాడు తీసుకొస్తాడు. పోయిన తర్వాత 3 గంటలైంది మనిషి నాడు. ఇక ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్. ఎన్ని ఫోన్లు, ఎంతమంది పంతులకు ఫోన్ చేసినామో మా ఇద్దరికి తెలుసు. ఇక మాకు అక్కడ 2 థింగ్స్ మాకు. ఒకటేమో మనకిది ఒక పరీక్ష, ఇంకొకటి పంతులు మరి ఇది అమ్మవారు చేయిస్తున్న ఆటనా మరి మాకు ఏందో తెలియదు, మాకు అర్థం కాదు. లేదు, వాళ్ళు నిజమైతే వేదం చదివింది నిజమైతే, వాళ్ళ గాయత్రిని నమ్మిన వాళ్ళైతే అమ్మని అట్లా వదిలిపోతారా? పోరు. ఎంతోమంది నాకు కామెంట్స్ పెడుతున్నారు, వేరే వాళ్ళు వచ్చి చేయరా అది ఇది అని. 100 ఫోన్లు చేసిన, ఎవరు రాలే, డబ్బుకి విలువిచ్చిండ్రు. వాళ్ళ బతుకు అంటే నేను ఇయ్యనని అనలేదు కదా, నేను జీతం ఇస్తున్నాను, ఇచ్చినా కానీ ఇంకా ఈ గుడిలో చేస్తే భక్తులకు అబద్ధాలు చెప్పొద్దు, జాతకాలు చెప్పొద్దు అన్నారు అని. దానికి అమ్మవారిని వదిలేసి వెళ్ళిపోయినారు అర్ధాంతరంగా. సిచ్యువేషన్ ఏమైందంటే అక్కడ నాకు నుంచి మేము చూస్తూ ఉన్నాం. మేము ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత అక్కడ తనకు ఇబ్బంది ఉంది, ఆడ బయట కూర్చున్నది. అప్పటికి మాకు అర్థమైతలేదు, వాడు వచ్చిండు, వస్త్రాలు తీసిండు, వెళ్ళిపోయిండు. ఇక నేనైతే ఖాళీ అభిషేకం చేయగలుగుతా, నేను బట్టలు కట్టడం అలంకరణలు చేయడానికి నాకు రాదు. సో తను మాత్రం చేయగలుగుతుంది. ఇక అమ్మ మీద భారం వేసి ఆమెనే అమ్మని అడగడం జరిగింది. కళ్ళు మూసుకుంటే మనకు అర్థమైంది ఒకటే, ఇది తప్పు కాదు. తల్లికి తన బిడ్డ ఏ రూపంలో ఉన్నా తల్లి దగ్గర చేరడానికి అడ్డేముంది చెప్పండి? క్రియ అమ్మ ఇచ్చింది, అవునా కదా? సో వెళ్ళి ఆ టైంలో నేను అమ్మవారికి చేయడం జరిగింది. నేను ఫస్ట్ టైం ఆ గర్భగుడిలో అడుగు పెడుతున్నప్పుడు నా గుండె ఎంత గట్టిగా కొట్టుకుందో నాకు తెలుసు. కానీ ఒక్కసారి వెళ్ళి ఆమెకి ఆ అభిషేకం చేస్తున్నప్పుడు కళ్ళు తెరిచి నవ్వుతున్నట్టుగా అనిపించింది మాకు. సో అక్కడ నుంచి యాక్సెప్టెడ్. సో అభిషేకం చేసినాము, అలంకరణ చేసినాము. అప్పుడు అసలు చిన్న గోపురం అంటే ఖాళీ గోడలు మాత్రమే ఉండే, డోర్ కూడా లేకుండే అమ్మవారికి. సో ఆ సిచ్యువేషన్ నుంచి గుడి ఈ సిచ్యువేషన్ దాకా వచ్చిందంటే శక్తి తగ్గిందా
పెరిగిందా? అప్పుడు ఇంకా పక్కన గుడి లేదు, ఏమీ లేదు. ఆ తర్వాత ఆ అనుకోని సిచ్యువేషన్లో నేను చేయడం జరిగింది. తర్వాత అమ్మవారు మాకు చెప్పడము జరిగింది, ఇదే కరెక్ట్. ఎందుకు అనంటే అబద్ధంగా ఉన్న మనిషి ఆమెకు సేవ చేయడం కన్నా, ఎక్స్పెక్టేషన్తో చేయడం కన్నా, ఆమె ఇచ్చిన దాంతోటే ఆత్మశుద్ధి ముఖ్యమా, శరీర శుద్ధి ముఖ్యమా? అమ్మకు కావాల్సింది ఏంది? ఆత్మశుద్ధి కావాలి. అందరూ అంటారు ఆత్మనే పరమాత్మ అని అంటాడు. నా లోపల ఆమె ఉందనుకున్నాను, ఆ క్రియ చేయడము జరిగింది. మేము ఆ వీడియో తీయడానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. మన గుడికి చాలా మంది, తను ఎప్పుడు 1 year నుంచి మైక్ పట్టుకొని నా గురించి చెప్తూ ఉంటాడు. తను 1 year నుంచి చాలా అందరికీ చెప్తాడు. తను పీరియడ్స్ ఉన్నా రావచ్చు అని, ఈ ఆలయంలో ఎటువంటి కండిషన్స్ ఆడపిల్లలకు లేవు అని రిస్ట్రిక్షన్స్ మాకు అమ్మవారు చెప్పిందే అది. ఆ తర్వాత నాకు తెలిసి మీరు చెప్పినా రారు అనుకుంటా చాలా మంది. ఇప్పుడు అది తప్పు అని అందరు మాట్లాడుతున్నారు కదా. మేము వీడియో పెట్టిన తర్వాత 47 లక్షల మంది ఏమో చూసిరు. అది 48 లక్షలు ఆల్మోస్ట్ ఆల్ ఈ రోజు వరకు జరిగింది. దాంట్లో లైక్ చేసింది ఎంతమంది? 2,60,60,000 మంది లైక్ చేసిరు. షేర్ చేసింది కూడా 2,90,000 మంది. సో ఇక్కడ ఇప్పుడు అది తప్పు అయితే పబ్లిక్ రావద్దు కదా గుడికి. ఇది మేము ఇన్ని రోజులు చేసింది ఎవరు తెలియదు, చేసినామని క్లియర్ గా మేమే ఒప్పుకున్నాము. చేసిన తర్వాత పబ్లిక్ రావద్దు కదా. ఆ తర్వాత నుంచి మళ్ళీ పబ్లిక్ డబుల్ అయిపోయినారు. మొన్న 31st రోజు ఒక 3-4 లక్షలు, జనవరి 1st రోజు మేము 3-4 లక్షల మంది వచ్చారు. నా వాయిస్ కూడా పోయినండి ఆర్సీ. మేము చాలా మంది లిటరలీ నేను షాక్ అయినా తెలుసా. నేను అక్కడ లైన్ కంట్రోల్ చేస్తుంటే, మేడం మీరే కదా మేడం, మీరే మధులత గారు కదా, చాలా బాగా చెప్పింది మేడం, నిజం చెప్పింది. ప్రతి ఒక్క ఆడపిల్లకున్న బాధను మీరు ఒక్కరు బయట తీసుకొచ్చారు. బయట పెట్టడానికి భయపడుతున్నారు. నాతో ఫొటోస్ దిగి వెళ్ళిండ్రు. మేడం నేను మీ ఫ్యాన్ అయిపోయినా మేడం, నేను మిమ్మల్ని ఫాలో చేస్తున్నా మేడం, మీరు చెప్పింది నిజం మేడం, మేము అనుభవిస్తున్నాం ఇది అని చెప్పి ఎంతో మంది చెప్పి పోయింది. సో సమాజంలో ఏం జరిగిపోయిందంటే పీరియడ్స్ అనేది ఒక పెద్ద భూతం లెక్క చూపిస్తున్నారు. ఏంది అసలు ఏంది ఇది? ఒక ఆడపిల్లకు మనం ఏం నేర్పుతున్నామో, పిల్లలకు మనం ఏం నేర్పుతున్నామో. సో పూర్వం ఉన్నది సిస్టమ్ చెప్పిన పూర్వం ఏముండని మీకు కూడా తెలుసు. ఉమ్మడి కుటుంబాలు ఉండే, మనం నీళ్లు తెచ్చుకోవాలన్నా ఒక బావికి వెళ్ళి తెచ్చుకోవాలి, లేకపోతే నదికి వెళ్ళి తెచ్చుకోవాలి. సో పూర్వం బట్టలు వేసుకోవడానికి కూడా ఇబ్బంది, అంటే ఉండకపోయేటి. ఆ మగవాళ్ళు అయితే గోసి పెట్టుకునేటోళ్ళు, ఆడపిల్లలు ఒక బట్టను ఇట్లా చుట్టుకునేటోళ్ళు. సో అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేటి, చాలా పని ఉండేది అమ్మాయిలకు. సో ఎట్లా ఒక తీరు అమ్మాయికి సెలవు ఇవ్వాలి. సో నీళ్ళు తెచ్చుకోవాలన్నా బావిలో నుంచి తెచ్చుకోవాలి, నదిలో నుంచి తెచ్చుకోవాలి. ఇప్పటిలేక నల్లలిప్తారు, నీళ్ళు వచ్చేటట్టు లేదు. సో ఇల్లు అలుక్కోవాలి మట్టి పెట్టి. సో అక్కడ సిస్టమ్ ఏంటంటే ఇంకా అది ఎట్లకెళ్ళి ఆమెకి ఇవ్వాలంటే ఇబ్బంది అవుతుంది. సరే ఆమెకి ఏదన్నా ఒక రూపంలో ఆమెకి హాలిడే ఇవ్వాలనే దాంట్లో ఆమెను ఒక 5 రోజులు పక్కకు హాలిడే ఇవ్వడానికి, అంటే లీవ్ అంతే. ఆమెను ఆ కష్టం మెడికల్గా చాలా వీక్ ఉన్నాం. సో ఆమెని పక్కకు ఉంచాలనేది ఒక 5 రోజులు సెలవు ఇవ్వడానికి ఆమెను పెట్టారు. సో అక్కడ కూడా ఇక మనుషులు ఎట్లుంటారు, మూర్ఖులు ఉంటుండే. మగవాళ్ళు ఎట్లా తెలియదు, ఎవరికేం అర్థం కాదు కదా ఇది తప్పు మంచి ఎవరు తెలియదు. ఒక దేవుడి పేరు చెప్తే భయపడతారు. ఈమె దేనికి పనికిరాదు, ఈమె పక్కకు ఉంటేనే మంచిది, ఇవన్నీ చేయకూడదు అనేది, ముట్టుకోవద్దు చేయొద్దు అనేది ఒక ముట్టు లెక్క తీసుకొచ్చారు. సో అక్కడ భయపెట్టడానికి దేవుడి పేరు వాడితే ఇప్పటికీ అదే సిస్టాన్ని కంటిన్యూ చేస్తారు. వాళ్ళు మంచికి చేసిండ్రు, అది ఇప్పుడు మూర్ఖంగా అయిపోయింది. ఆ తర్వాత జనరేషన్స్ కి అంటరాని వాళ్ళ లెక్కలు చేసేసింది ఆడవాళ్ళు. ఇప్పుడున్న సిస్టమ్ ఇంట్లో పూజ జరుగుతుంది అనుకోండి, సడన్ గా పీరియడ్స్ వస్తే ఎదురింట్లో పక్కింట్లో తెలిస్తే ఏం పాపం చేసిందో అది దేవుడికి పూజ చేయకుండా దానికి ఈ టైంలో అరే ఘోరంగా ఉంటది. ఇంట్లో లేడీస్ అడగండి మీరు, మీకు అర్థమవుతుంది. ఎందుకన్నారు బయట అమ్మలక్కలు మాట్లాడుకుంటూ. విషయం ఏమైతుంది చెప్పాలా, ఇంట్లో పూజ ఉంటది, పంతులు పెట్టిన ముహూర్తాన్నేమో వీళ్ళు తీసుకుంటారు. కానీ అదే రోజు అమ్మాయికి పీరియడ్స్ ఉంటుందని తెలుసు, నెలకు ఒకసారి కరెక్ట్ అదే టైంకి వస్తుందని తెలుసు. పంతులు పెట్టిన ముహూర్తాన్నేమో కరెక్ట్ చేస్తారు, కానీ అమ్మాయికి ఉన్నది చూడరు. అమ్మాయిని ఏం చేస్తారు, అదే ముహూర్తం రోజు ఆమె పీరియడ్స్ వస్తే తీసుకుపోయి ఒక రూమ్ లో ఉంచుతారు. నువ్వు ఏది ముట్టుకోవద్దు, ఏది చేయకూడదు, ఇంట్లో పీరియడ్స్ వస్తే ఒక మూలకు ఉండు నువ్వు 5 రోజులు. ఆ పిల్లకేమో ఆల్రెడీ 5 రోజులు శరీరం అంతా ఇబ్బంది ఉంటుంది. ఆ తర్వాత నువ్వు అది చేయకిది మెంటల్గా ఎంత స్ట్రెస్ అవుతుంది ఆడపిల్ల. సో ఏం సిస్టమ్ ఇది? అది ఇంతవరకు అది బాగానే ఉంది. ఇప్పుడు మెడికల్ షాప్ ఉంది, మెడికల్ షాప్కి పోతారు ఆడపిల్లలు, ప్యాడ్స్ తెచ్చుకోనికి పోతారు. ఆ ప్యాడ్స్ తెచ్చుకోనికి పోతే వాడు ఆ పిల్ల పోయి ప్యాడ్స్ ఆడే వరకు ముఖం ఒక రకమైన ముఖం చూస్తాడు వాడు. దాన్ని కూడా మళ్ళీ దాన్ని ఎంత తీసుకొస్తారు అంటే దాన్ని తీసి ఒక నల్ల కవర్లో పెట్టి ఒక పేపర్ చుట్టి ఇస్తుంటాడు. అదే మగవాళ్ళు పోయి ఒక కాండం తీసి ఇరంటాడు, ముఖం ఏం చూడకుండా వెనకం చూడకుండా కాండం తీసి ఇచ్చేస్తాడు. సో ఈ అంటే ఆడపిల్లల్ని ఏ రకంగా చూస్తున్నారు? ఇప్పుడు కూడా అట్లనే ఉంది కదా. ఎన్ని రత్నదీప్లు వచ్చినా ఇప్పుడు ఆడపిల్లకు మన ఇంట్లో అదే పరిస్థితి.
బయట సమాజంలో అదే పరిస్థితి. గుడికి పోతే ఒకటి, పూజలు చేయకూడదు, నువ్వు అది ముట్టుకోవద్దు, ఇది అంటే మీరు ఆ మూఢనమ్మకం పోవాలని చెప్తున్నారు. అంతే, మూఢనమ్మకం పోవాలి. ఇంకొకటి కూడా చెప్పడానికి కారణం కూడా ఉంది. తను నన్ను అడిగింది ఏంది, అమ్మ నిన్ను 4 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, నువ్వు పీరియడ్స్ ఉన్నప్పుడు అమ్మవారికి గర్భగుడిలోకి వెళ్ళినావు, పూజ చేసినావు, అలంకరణ చేసినావు, అభిషేకం చేసినావు, అన్నీ చేసినావు, నీకేమీ కాలేదా అమ్మ అని అడిగిండు. చాలామంది అమ్మాయిలు భయపడుతుంటారు పూజలు చేయడానికి, మరి నీకేం కాలేదా అంటే నేను తనకి చెప్పింది అదే. 4 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ బ్యాక్ నేను చేసిన ఆ పని, కానీ 4 ఇయర్స్ నుంచి నాకేమీ కాలేదు అని అంటే తల్లి, ఈ సృష్టిని సృష్టించిన ఆ తల్లి తన బిడ్డలని మూర్ఖురాలు లెక్కలా శిక్షించదు. ఎందుకంటే అది ఆమె ఇచ్చిన క్రియనే, నా అమ్మవారి అవసరార్థము. ఆ తల్లికి ఆ క్రియ చేయడం కోసం పోయి నేను చేసిన. ప్రతి ఒక్కరికి మీరు చెప్పాలనుకున్న మెసేజ్ కూడా ఏంది అని అంటే, మీ ఇంట్లో మీ లైఫ్లో మీకు ఒక పూజే చేయాల్సి వచ్చింది, అన్నీ రెడీ చేసుకున్నారు, లేదా ఒక కార్యక్రమమే ఉంది, ఒక పండగే ఉంది, అట్లాంటి సిచ్యువేషన్ వస్తే అది అమ్మ ఇచ్చింది. ప్రకృతి సహజ సిద్ధంగా మనకు వచ్చిన ఒక క్రియ, అది ప్రకృతి నుంచి జరిగింది. దాన్ని యాక్సెప్ట్ చేసి అమ్మకి దగ్గరగా ఉండండి, కానీ భయంతో దూరం పోకండి. దేవుడు ఆ టైంలో నీకు అది ఆ సిచ్యువేషన్ తెచ్చిండంటేనే నేను యాక్సెప్ట్ చేయడానికి కదా, అవునా కదా. ఇప్పుడు నాకు ఆ సిచ్యువేషన్ తెచ్చిండంటే నన్ను యాక్సెప్ట్ చేసింది అమ్మ. అక్కడ యాక్సెప్ట్ చేసిన తర్వాతనే నేను ఇంత పెద్ద కార్యం చేయగలిగిన, ఆ గుడి చేయగలిగిన, ఇన్ని పూజలు, ఇంత పెద్దగా మేము అమ్మకు అన్ని రకాలుగా అన్ని చేయగలుగుతున్నామంటే అది తప్పైతే చెయ్యను కదా. మనుషులు ఎంత మూర్ఖంగా ఏమంటున్నామంటే విషయం, మీరు పీరియడ్స్ ఉన్నప్పుడు మీకు అనుకూలంగా ఉంటే రావచ్చు, లేకపోతే మీకు ఇబ్బంది ఉంటే రాకండి. మేమేమో మీ పీరియడ్స్ ఉండగానే వచ్చి గుడికి వచ్చి ముఖ్యపండి మేము చెప్పట్లేదు. అది మీకు అది పోయినా తప్పు కాదని చెప్తున్నాం అంతే. పూజ చేసినా తప్పు కాదు, తప్పు కాదు. నా పర్సనల్ అనుభవం తోటి చెప్తున్నాను. నాకు ఏ ఆరోగ్య ఇష్యూస్ లేవు, మెంటల్లీ ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్, చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఏదైనా అమ్మకి చేయగలుగుతున్నాను. ఇక్కడ హ్యాపీగా నన్ను యాక్సెప్ట్ చేస్తుందా ఆమె, అన్ని చేయగలుగుతున్నాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న పూజారులు బ్రాహ్మణ్సేనా? అందరూ 6 మొత్తం 7 మంది లేదు. చూడలేదేమో, భయపడాల్సిన అవసరం లేదు. మీకు నేను పీరియడ్స్ గురించి ఒక చిన్న విషయం చెప్తాను నేను. అంటే ఈ కథ ఏమైపోయింది, దీని గురించి మనిషిలో ఎట్లా వెళ్ళిపోయింది అనే మాట చెప్తాను నేను. కథ రూపంలోనే చెప్తాను మీకు. నేను ఒక రోజు నిజమో అబద్ధం కలిసి స్నానం చేయడానికి పోతున్నాయి అనమాట. నిజమో అబద్ధం, ఓకే, 2 కలిసి స్నానం చేయడానికి పోతాయి అనమాట. అయితే అబద్ధం అంటది, నిన్ను నమ్ముతారా నన్ను నమ్ముతారా అంటే, నువ్వు అబద్ధం నేను నిజం, ఎవరైనా నన్నే నమ్ముతారు అని చెప్పని అంటుంది అనమాట. అంటే సరే చూపిస్తా నీకు అని చెప్పని అంటుంది. అని ఇద్దరు కలిసిపోయి స్నానం చేస్తుంటుంటే నిజం దాని డ్రెస్ తీసి పక్కన పెట్టింది, పోయి స్నానం చేసింది. అబద్ధం ఏం చేసింది, నిజం బట్టలు వేసుకొని బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అబద్ధాన్ని నిజమని అందరూ నమ్ముతున్నారు. అర్థమైందా? సో నిజమేంది, పూర్వీకులు ఒక అమ్మాయికి విశ్రాంతి కోసం పెట్టిన నియమాన్ని అబద్ధం ఏం చేస్తుంది, ఇది అంటరానితనం, అమ్మాయి దేవుడికి పూజకి పనికిరాదు. ఆ తర్వాత మళ్ళీ సైంటిఫిక్గా ఏంది, అప్వర్డ్స్ డౌన్వర్డ్స్ ఎనర్జీ లాస్ ఇవన్నీ తీసుకొచ్చి అబద్ధమే నిజం లెక్కలు కనిపిస్తుంది. స్టోరీ ఎక్కడ నేర్చుకుంటాను మీరు? అట్లా వస్తూ ఉంటాయి. క్రియేట్ చేసేది ఏం లేదు, ఉన్నదే చెప్తున్నాను నేను. సో మేము చెప్పింది కూడా నిజం. నేను నిజం మాట్లాడినా, నేను నిజం మాట్లాడే లోపల అబద్ధం ఏం చేసింది, ఆ నిజం డ్రెస్ ఏదైతే మనుషులు క్రియేట్ చేసుకున్నారు చూడండి, ఒక నియమాన్ని, ఒక అబద్ధాన్ని, అమ్మాయి పూజకి పనికిరాదు, గుడికి వెళ్ళొద్దు, అంటూ ముట్టు బహిష్టి అనే ఆ అబద్ధం బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ప్రతిరోజు ఇక్కడికి రావడం జరుగుతుందా? ఎవ్రీడే. పీరియడ్స్ ఉన్న టైంలో కూడా నేను వస్తాను. కానీ మీకు ఇంకొక విషయం తెలుసా, ఆ రోజు నేను అమ్మకి క్రియ చేసిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళి ఆ టైంలలో వెళ్ళి అమ్మకి నేనేం చేయలేదు. గుడికి వచ్చిపోతుంది, గుడికి వస్తాను నేను. ఎందుకంటే నాకు అమ్మ ఇచ్చిన శక్తి, అది వరం, అది ఆ తల్లి నాకు ఇచ్చిన వరము, అది అవునా కాదా. సో నాకు అర్థం కాని విషయం కూడా అదే, ఎందుకు ఈ అబద్ధాన్ని నమ్ముతున్నారు? నిజం ఆల్రెడీ పక్కన ఉంది. నిజం నేను ఉదాహరణ, నిజం ఈ గుడి, ఈ శక్తి. మనుషులు ఎంత మూర్ఖులు తెలుసా. నేను ఈ వీడియో చేసి పెట్టిన తర్వాత ఒక ఆమె నడుపుతూ ఉంటుంది యూట్యూబ్ ఛానల్, ఆమె పేరు సత్యభామ అంట. అసలు నాకు ఎంత అంటే, నేను ఆమెకి ఎందుకు ఆన్సర్ చేయలేదు అని అంటే, మనము నిజం చెప్పాలంటే నిజం వినేవాడు ఉండాలి, అవునా కదా.
నేను నిజం చెప్పిన, నిజం వినలేని వాడు మాత్రమే మా గురించి కాంట్రవర్సీ క్రియేట్ చేసి, నిజం అర్థం చేసుకున్న వాళ్ళు మా గురించి తప్పుగా మాట్లాడలేదు, మమ్మల్ని యాక్సెప్ట్ చేసిండ్రు, రియాలిటీ ఏందనేది అర్థం చేసుకున్నారు. ఆమె ఫస్ట్ ఒక వీడియో చేసింది నా గురించి, హ్యాడ్ రండి చివాట్లు పెడదాము, నాతోటి అందరు ఆడవాళ్ళు కలిసి ఆ మహిళకి కామెంట్ రూపంలో పిచ్చి పిచ్చిగా గలీజ్గా తిట్టండి చేయండి అని చెప్పి పెట్టింది. ఏమి గోవింద సేవ అనేది? ఏ దేవుడికి నువ్వు సేవ చేస్తున్నావు? దేవుడు చెప్పిండా నిన్ను అవతల మనిషి తప్పు అని చెప్పి నాతో పాటు ఇంకా 10 మంది రండి, మీకు కూడా ఒక కర్మని నేను ఇస్తాను, ఒక ఆడపిల్లని నిందిద్దాము, గలీజ్గా మాట్లాడదామని దేవుడు చెప్పిండా? ఇది ఎక్కడ సేవ? ఇది ఎక్కడ దైవ కార్యము? ఎక్కడ సనాతన ధర్మాన్ని కాపాడడం? మైట్ బి నేను తప్పు అనుకో, నీకు నేను తప్పని అనిపిస్తే జస్ట్ దానికి ఆన్సర్ మాత్రమే చెప్పు, కానీ నా గురించి గలీజ్గా మాట్లాడొద్దు. అవునా కదా? ఆమె ఒకటి పని చేసింది. ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక వీడియో చేసింది ఆమె. ఏమని, అమ్మవారికి ఏం పని లేదంట, ఏం పని లేక ఈమె దగ్గరికే వచ్చి రా నాకు పీరియడ్స్లో పూజ చెయ్యి అది. నేను నీకు చెప్తుంది ఒకటే, నువ్వు అంత సేవ చేస్తున్నావు కదా, అమ్మనే సవాల్ చేసినావు కదా, నేను 4 సంవత్సరాల నుంచి ఆ శక్తితో నడుస్తున్నా, నువ్వు నిజంగా అమ్మ దేవుడికి సేవ చేసుకుంటున్నావు కదా, ఇక్కడికి వచ్చి ఈ శక్తి ముందు నిలబడి, అమ్మవారి ముందు నిలబడి నువ్వు ఏవైతే అమ్మవారి గురించి మాట్లాడినావో, ఇక అమ్మవారికి ఏం పని లేదంట, నాకు పీరియడ్స్లో వచ్చి పూజ చేయి అది ఇది అని చెప్పినవా అని ఆమెని ప్రశ్నించు. గోవింద సేవ యూట్యూబ్ ఛానల్లో పేరు సత్యభామ. వెరీ క్లియర్లీ చెప్తున్నాను నేను, కమ్ హియర్, డైరెక్ట్ ఛాలెంజ్ చేస్తున్నాడు. నీకంత శక్తి ఉంటే నువ్వు సనాతన ధర్మాన్ని కాపాడడానికే నా గురించి తప్పు అని మాట్లాడితే ఇక్కడికి వచ్చి ఆ తల్లిని చూసి మాట్లాడు. నా గురించి కెమెరా ముందు కూర్చొని మాట్లాడిని ఇక్కడికి వచ్చి ఆ తల్లి ముందు నిలబడి మాట్లాడు. నేను ఆ తల్లిని మాట్లాడితే ఐఎమ్ రెడీ, రమ్మనండి, కెమెరా ముందు కాదు, శక్తి ముందుకు వచ్చి నిలబడి మాట్లాడదాం. ఏ అమ్మవారినైతే తప్పని ఎగతాళి చేసిందో తనకు ఆన్సర్ ఇయ్యలేక కాదు, ఎంతసేపు ఇవాళ రేపు తన దగ్గరికి నేను వెళ్ళడమో ఫోన్ చేయడమో మేము, ఎందుకంటే మా కైండ్ కాదు వాళ్ళు బతుకు తెరువు కోసం ఎక్స్పెక్టేషన్ తోటి చేస్తున్న పని. నేను ఎక్స్పెక్టేషన్ తోటి చేయట్లేదు కాబట్టి ఎవరిని వచ్చి చేయమని చెప్పలేదు, నాకేమి జరగలేదు, తప్పు లేదని చెప్పి ఆ వీడియో కరెక్ట్ వింటే మేము చెప్పింది అది. అండ్ నెక్స్ట్ కొంతమంది చాలా ఫూలిష్గా చెప్తున్నారు, బిజినెస్ అంట, సంతోష్ గణపాటి అంట అతని పేరు. నేను మిమ్మల్ని చాలా రెస్పెక్ట్ ఇస్తాను, మీ గురించి మేము తెలుసుకున్నాము, మీరు చదువుకున్నది వేదం గురించి దాని గురించి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. మెన్షన్ చేయండి, అతని ఐడి కూడా వేయండి కావాలంటే, సంతోష్ గణపాటి యూట్యూబ్లో ఇట్లా ఉంటుంది. అతను ప్రతి పీరియడ్స్ తప్పు అది ఇదని నాకు ఒక విషయం చెప్పిండు, శాపం ఉంది అది ఇది, ఐ అగ్రి. కానీ నేను ఎందుకు చేయాల్సి వచ్చింది? వేదంలో దైవానికి సేవ చేయమని రాసుందా, మీ అవసరాల కోసం డబ్బు కోసం సేవ చేయమని రాసుందా? నా స్ట్రైట్ క్వశ్చన్. మీ బతుకు తెరువు కోసం మా సంతోషంతో ఏమిస్తే అది స్వీకరించి దేవుడికి సేవ చేయమని ఉంది, అవునా కదా? కానీ డబ్బు కోసం అమ్మని వదిలిపెట్టమని లేదు కదా. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? దెర్ ఈజ్ అ రూల్, ఐ అగ్రీ. గుళ్ళో రూల్ ఉంటుంది, స్కూల్లో రూల్ ఉంటుంది, పాలిటిక్స్లో రూల్ ఉంటుంది, అన్ని చోట్ల రూల్ ఉంటాయి. మరి ఇప్పుడు ప్రస్తుత దేవాలయాల్లో ఈ రూల్ బుక్ ఎందుకు మారిపోయింది? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. నేను చాలా టెంపుల్స్కి మమ్మల్ని అమ్మవారు మా ఎక్స్పీరియన్సెస్ కోసమే పంపించారు. ఎట్లాంటివి అని అంటే, మంచి ఇప్పుడు ఈ పట్టు చీర కట్టుకున్నాను కదా, ఈ చీరతోటి పోగానే ఆ గుళ్ళోనే వాలంటీరో లేకపోతే ఆ గుళ్ళో సేవ చేసే వర్కరో ఉంటాడు, అమ్మ 500 ఇచ్చేయండి, డైరెక్ట్ దేవుడి దగ్గర తీసుకెళ్ళి దర్శనం చేయించేస్తాం. అదే ఇప్పుడు నా వాచ్మెన్ ఉన్నాడు, వాడు 1-2 గంటలైనా ఆడనే నిలబడాలి. ఎక్కడ దేవుడు? మీరెక్కడ సేవ చేస్తున్నారు? ఎక్కడ రూల్ ఉంది? అక్కడ ఎక్కడ శక్తి ఉంది? అదే మనుషులు నేను వెళ్ళంగానే అమ్మవారి మెడలోంచి పువ్వులు తెచ్చి దండ తెచ్చి నాకు వేసేస్తారు, షాల్వా కప్పేస్తారు, 500 రూపాయలు తీసుకుంటారు, పైసలు ఇస్తారు. మరి అదే అంటున్నా కదా నేను, అదే ఈ గుడిలో మేము మారుస్తుంది కూడా అదే. ఇక్కడ ఎవ్వరు కూడా ఇక్కడ 1 రూపాయి మేము ఎవరి దగ్గర తీసుకోకపోవడానికి కారణమే అది. కాదు ఇప్పుడు వాళ్ళ తీసుకుంటున్నా ఉండాల్సింది. నేను అనట్లేను, ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. నా గురించి నేను ఎగ్జాంపుల్ చెప్పిన, నేను ఇచ్చినా అని చెప్పట్లేదు, ఎగ్జాంపుల్ చెప్పిన. ఇదే పట్టించిన. సో అట్లా ఏమైపోతుందంటే ప్రతి చోట మీరే చూడండి, ఒక పేదవాడు గుడికి వెళ్ళాలంటే భయపడుతున్నాడు.
అన్ని చోట్ల కన్నా పేదవాడు గుడికి వెళ్ళడానికి భయపడుతున్నాడు. దేవుడికి మనిషికి మధ్యన ఎంత దూరాన్ని తెచ్చేసిందంటే డబ్బుని తెచ్చేసిండ్రు. డబ్బుని ఎట్లా తెచ్చిండ్రు? ఇప్పుడు 500 రూపాయలు జోబులో లేకుండా నువ్వు గుడికి వెళ్ళలేదు. ఏడికెళ్ళి మొదలవుతుంది కథ, పార్కింగ్ కాడికెళ్ళి మొదలవుతుంది, చెప్పుల స్టాండ్ కాడికెళ్ళి వస్తుంది, మళ్ళీ కొబ్బరికాయ కొనాలి, కొబ్బరికాయ తీసుకొని గుడి లోపలికి వచ్చినాక టికెట్ అంటాడు, ఏంది దర్శనం టికెట్ ఒకటి, మళ్ళీ ఆ దర్శనం కాడికెళ్ళి వచ్చిన తర్వాత అర్చన అంటాడు, అర్చన టికెట్ తీసుకున్న తర్వాత గుడి లోపల పోయినాక మళ్ళా పంతుల దగ్గర పోయినాక ఆయన బొట్టు పెట్టడానికి ఆయనకు పైసలు వేయాలి, మళ్ళీ ఆడికెళ్ళి పక్కకు వచ్చిన తర్వాత బయటకు వచ్చినాక నిత్య పూజ చేస్తామని చెప్పి అదొకటి ఒకరు రాపించుకుంటారు. అంటే డైలీ నెలకి ఇంత, సంవత్సరానికి ఇంత, ఇది ఒక లెక్క రాసుకుంటారు. ఈ పైసలు ఏంది అసలు దేవుడికి మధ్యలో ఈ డబ్బులు ఎందుకు వస్తున్నాయి? మీకు ఒక విషయం తెలుసా? ఏ వేదంలో రాసింది? ఒక పదవి అనే అది తోటి ఒక మనిషి ఒక డబ్బుతోటి రాగానే దేవుడికి నమస్కరించాల్సిన ఈ చేతులు ఆ మనిషిని చూసి నమస్కారం పెడుతున్నాయి. సార్ రండి రండి, అమ్మ రండి రండి అని దండం పెట్టేస్తున్నారు. తీసుకొచ్చి దేవుడు ముందే మేము ఇక్కడ చెప్పేది ఏంటంటే దేవుడు ముందు చేతులు ఎత్తాలి కానీ మనిషికి చేతులు ఎత్తొద్దు. బయట నువ్వేమన్నా చేసుకో, అది నీ సంస్కారం. నమస్కారానికి ప్రతి నమస్కారమే సంస్కారం, అది నేను ఒప్పుకుంటా. కానీ దైవం ముందు కాదు, దైవం ముందు కాదు అని అంటే దేవుణ్ణి తక్కువ చేసినట్టే కదా. అక్కడ కొంతమంది సిస్టమ్ ఎట్లుంటుంది, మన తెలంగాణ కల్చర్ చూసినాం. ఇప్పుడు ఏదన్నా పెద్దమ్మ గుడికి పోయినాం, పెద్దమ్మ గుడికి పోతే గుడి ముంగట గుడి గర్భగుడిలోనే మనిషి నిలబెట్టి శాల్వాలు కప్పుతారు, ఆడికెళ్ళి తీసి దండలు వేస్తారు అమ్మవారి. నేను ఈడ కూడా చూసిన, యాదగిరిగుట్టలో కూడా చూసిన, పెద్ద పెద్ద గుళ్ళల్లో ఇదేం సిస్టమ్, ఆడు దండ వేసుకొని పోతే ఆడు గొప్పడైపోతాడు. ఆడ తప్పు, అది తప్పు. దేవుణ్ణి తక్కువ చేసినట్టే కదా. మనం దేవుణ్ణి తక్కువ చేయకండి ఎవరైనా. ప్లస్ మన దగ్గర టైం ఉండదు. ఈ మనిషి అక్కడ కూర్చున్న పూజారి గారు ఎవరికి విలువ ఇవ్వాలి? అక్కడున్న దైవానిక, మనిషి మనిషిని సృష్టించిన దేవుడిక, ఎవరికి ఇవ్వాలి విలువ? దేవుడికే కదా ఇవ్వాలి. కానీ ఏం జరుగుతుంది? ఆ మనిషి వస్తే కార్ దాకా దేవుణ్ణి కూడా వదిలేసి కార్ దాకా వెళ్ళి రిసీవ్ చేసుకొని తీసుకొచ్చి పూజలు చేసి ఆశీర్వచనం ఇచ్చి మళ్ళీ ఆ దేవుడిని అక్కడ వదిలేసి మళ్ళీ వాళ్ళని కార్లో ఎక్కియడానికి వెళ్ళి. మీ దగ్గర ఉన్న పూజారులకు మీరు సాలరీ ఇస్తారా? ఇక్కడ వచ్చేది ఏదైనా సరే వాళ్ళకి భోజనం మేము పెట్టిస్తాము, రూమ్ అంతా మేమే ఇస్తాము. ఇక్కడికి వచ్చే భక్తులు ఏ దక్షిణ అయితే ఇస్తారో వాళ్ళకి అది మాత్రం వాళ్ళకే, వాళ్ళ కష్టార్జితం. అది మేము రూపాయి కూడా చేయబెట్టాం దాంట్లో. మొత్తం వాళ్ళకి ఎంత వచ్చినా వాళ్ళే పంచుకుంటారు. మేము భోజనం పెట్టిస్తాము, రూమ్ ఇస్తాము ఉండడానికి. ఇందులో ఏదైతే పల్లెల్లో పడతాయి కదా ఎన్ని డబ్బులు వచ్చినా వాళ్ళకే, ఎందుకంటే మాకు అవసరం లేదు. అది కష్టం. హుండీ ఏమి రాదు, అది వచ్చినా కూడా నిత్య ప్రసాదానికి వాడు. అది వచ్చినా మాకేమొచ్చినా కూడా ఇక్కడ అమ్మవారికి ఏదైతే రోజు నైవేద్యం చేస్తామో అందరికి ప్రసాద రూపంలో చేసి పెట్టేస్తాం. అందరూ తీసుకోవడానికి కూడా ఏమీ ఉండదు మనకి. ఎందుకంటే మేము ప్రతిరోజు తను మైక్ పట్టుకొని చెప్తాడు, వేయకండి. భక్తులు అడిగిన వాళ్ళ కోరికకే ఇక్కడ పెట్టినమే గానీ మాకు రూపాయి వేయకండి. ప్రతిరోజు చెప్తారు. మీరు కావాలంటే ఎవరైనా పంపించి టెస్ట్ కూడా చేపియచ్చు. గుడి డిజైన్ ఎవరు చేసారు? బాగుంది మొత్తం తనే. అంటే డోర్స్ కూడా అక్కడ అర్ధనారీశ్వర దేవుడి దగ్గర కూడా డోర్ కి మొత్తం వాళ్ళ తత్వాన్ని అంటే శివపార్వతులని బోధిస్తూ ఉంటాయి అన్నమాట. వాళ్ళు సంహారం చేసింది, వాళ్ళ ఐక్యమత్యము, అన్ని లవ్, ఎఫెక్షన్, రెస్పెక్ట్, కోపము అన్నీ ఉంటాయి ఆ డోర్ లో. అమ్మవారి టెంపుల్ పైన కూడా మొత్తం లక్ష్మీ దేవతలు ఉన్నారు. అన్ని అమ్మవారి రూపాలు, అన్ని రకాల అమ్మవారు. సో ఫైనల్గా ఇప్పుడు మీ టెంపుల్ గురించి అందరికి తెలిసిపోయింది. సో అందరు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. సో మీకు హ్యాపీగా ఉందా, సాడ్గా ఉందా? ఇందాక మీకు ఒక విషయం చెప్పిన కదా, ఇంకొక చిన్న కథ చెప్తా దీని గురించి. ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు అనమాట. ఆడుకుంటుంటుంటే ఒకళ్ళ దగ్గరేమో అమ్మాయి దగ్గరేమో కేక్ ఉంటుంది, కుకీస్, ఇట్లా చాక్లెట్స్ అవేవో ఉంటాయి. ఒక అబ్బాయి దగ్గర మార్బుల్స్ ఉంటాయి అనమాట. ఆ అబ్బాయి ఆడుకుంటుంటుంటే ఏమంటాడంటే, నేను నీకు ఈ మార్బుల్స్ అన్నీ ఇచ్చేస్తాను, నీ దగ్గర ఉన్న చాక్లెట్లు అన్నీ నాకు ఇస్తావా అని అంటాడు. ఒక్క క్షణం కూడా అమ్మాయి ఆలోచించకుండా అన్నీ ఆ మార్బుల్స్ తీసుకొని ఆ అబ్బాయికి చాక్లెట్స్ అన్నీ ఇచ్చేస్తుంది అనమాట. కానీ ఆ అబ్బాయి ఏం చేస్తాడు అని అంటే, ఒక మార్బుల్ని, అంటే అన్నిట్లో కన్నా మంచిగున్న మార్బుల్ని తీసి దాచుకుంటాడు అనమాట. దాచుకొని వెళ్ళిపోయి పడుకుంటాడు. అన్ని చాక్లెట్లు ఇచ్చేసిన అమ్మాయి ఏమో ఆ అబ్బాయి ఇచ్చిన మార్బుల్స్ తీసుకొని ప్రశాంతంగా నిద్రపోతుంది. కానీ ఈ అబ్బాయి మాత్రం నిద్రపోడు. ఎందుకు పోడు అని అంటే, నన్ను కూడా ఆమె మోసం చేసిందేమో, నాకు కూడా అబద్ధం చెప్పిందేమో, అంటే నేను ఎట్లయితే ఈ మార్బుల్ దాచుకున్నానో ఉంచుకున్నానో ఆమె కూడా ఈ చాక్లెట్ ఇయ్యలేదేమో అనే భ్రమతో, ఆవేశంతో, కోపంతో, బాధతో వాడు నిద్రనే పోడు.
అంటే దీనికి అర్థం ఏంది అని అంటే మేము ఉన్నది ఉన్నట్టుగా నిజం చెప్పినాం. సో మేము ప్రశాంతంగా సంతోషంగా, ఏ బాధ లేదు, ఏ ఎక్స్పెక్టేషన్ లేదు. మాకు అమ్మ ఇచ్చిన కార్యం ప్రశాంతంగా చేసుకుంటూ పోతున్నాం. మేము మా అమ్మల్ని జడ్జి చేసేవాళ్ళు మేము తప్పు మాట్లాడినామా, నిజం మాట్లాడినామా, ఇది నిజంగా నిజమా అబద్ధమా ఏంది అనే క్వశ్చన్ మార్క్లో ఆ అబ్బాయి ఎట్లయితే నిద్రపోకుంటున్నాడో అది వాళ్ళు ఉన్నారు. మేము ఆ అమ్మాయి లెక్కలో చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే మేము ఉన్నది ఉన్నంత మొత్తం ఇచ్చేసినాం. ఇక్కడ జరిగేదంతా కూడా నిజం. మేము ఏది చెప్పినామో అది నిజం మాత్రమే మాట్లాడతాం. మాకు ఇక్కడ ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు. పబ్లిక్ రావాలి, పోవాలి, వ్యూస్ రావాలి, గుడికి ఏదో వచ్చి డబ్బులు ఇవ్వాలి, ఇవన్నీ మాకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేదు. సో మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే నాకు ఒకటి అనిపిస్తుంది, అంటే ఇక్కడ హుండీ కానీ అవి ఇవి ఏం పెట్టలేదు కాబట్టి మీరు డబ్బు కోసం అయితే కాదని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మా పేరు కూడా డబ్బు వద్దు, పేరు కావాలంటే ప్రచారం ఉంటుంది. ఓకే, అది ఎక్కడ లేదు, మీరు చూసుకోవచ్చు. మాకు ఫస్ట్ టైం ఒక అబ్బాయి యూట్యూబర్, ఇది మాత్రం నేను ఒప్పుకోను, ప్రచారం కాదు అని అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను అంటే లోపలికి వస్తున్న దగ్గరనే అమ్మగారు నాన్నగారి తాత నాయనమ్మ విషయం అది ఎందుకు పెట్టినా కూడా చెప్పాలి. జస్ట్ అది పెట్టి మన జూలైలో పెట్టినాం మేము. మీరు అన్నది నేను క్వశ్చన్ నేను కూడా అదే చెప్తున్నా, ఎందుకు పెట్టినాం ప్రచారం కాదు. నేను ఇప్పుడు ఈ కార్యానికి మూలకారుడు ఆయన కాపాడింది కాబట్టి ఈడు దాకున్నది. ఇప్పుడు వాళ్ళ స్థానం వాళ్ళకి ఇవ్వాలి. నేను మీరు అక్కడ మళ్ళీ మా నాన్న పెట్టలేదు కదా, నేను ఖాళీ మా తాతది నాన్నమ్మది ఎందుకు పెట్టినా, వాళ్ళు తీసుకొచ్చినదే. ఇప్పుడు వాళ్ళు ఉంటేనే నేను ఉన్నా ఇక్కడ. వాళ్ళకి నేను ఇప్పుడు నాకు వాళ్ళు దేవుళ్ళు లెక్కనే. సో కనిపించే దేవుళ్ళు వాళ్ళు నాకు. సో వాళ్ళకి నా స్థానం నేను ఇవ్వాల్సిందే. సో అందుకోసమే ఇవ్వడం జరిగింది, కట్టడం జరిగింది. కానీ బోర్డులు చూస్తారు కదా, ఇప్పుడు మీరు వేరే ఎక్కడైనా గుడికి వెళ్ళండి, గుడికి దారి మాత్రం చూసిన చైర్మన్ ఆఫీస్ అది అది ఇప్పుడు నార్మల్ గా ఆఫీస్ పెడితే ఏముంటుందో తెలియదు. ఇప్పుడు మమ్మల్ని అక్కడ పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది. చైర్మన్ ఆఫీస్ అని కింద రాపించిన, మీరు చూసినరో లేదు, బోర్డులు గిడ్లు ఏం లేవు. ఎందుకు అనంటే మాకు చాలా మంది మమ్మల్ని వచ్చి డొనేషన్లు ఇస్తాము, మాకు టికెట్ కావాలి అని వస్తారు. ఆ ఆఫీస్ ఇట్లాంటిది కాదు, అది కేవలం చైర్మన్ గారు. సో ఇక విషయం ఏంటి, ఇంకొక విషయం కూడా చెప్తా, దీన్ని ఎందుకు రాపించినాము కూడా, చైర్మన్ లెక్క మేము కనిపించాం కదా. మేము చైర్మన్ లెక్క కనిపించాం. ఇప్పుడు అందరు ఎట్లుంటారు, గుళ్ళు కట్టిన వాళ్ళు పెద్ద ఏజ్ అయిపోయి అంత రిటైర్డ్ అయిపోయి పెద్ద మనుషులు లెక్క ఉంటారు. మేము అట్లా కూడా కనిపిస్తున్నారు. సో ఇక్కడ గుడి లోపలికి వచ్చినాక మేము ఏడా చైర్మన్ లెక్క మేము పూజలు చేయించుకోము, కూడా చేయము, అందరితో సమానంగా తిరుగుతుంటాం. ఎవరైనా వచ్చి ఓపెన్ ఛాలెంజ్ ఇది. మా పంతులు ఉంటారు, ఇక్కడ పూజారులు ఉంటారు, మీ యజమాని గోత్రనామాలని అడగండి, వాళ్ళు నీళ్ళు నవ్వులుతారు. ఎందుకంటే మా పేరు మీద పూజనే జరగదు. పూజ జరిగితే ప్రతిరోజు ప్రతి క్షణం ఎంత పెద్ద ఉత్సవమైనా ఆ ఆది దంపతుల పేరు మీదనే జరుగుతుంది, కానీ మనుషులకంటూ ఏమీ జరగదు ఇక్కడ. సో అంటే మీకు మంచి జరిగింది కాబట్టి, అంటే దేవత అంటే దేవుళ్ళకు ఇంకా మంచి జరిపించుకోవాలని చెప్పేసి అనుకుంటా నాకు తెలిసి. సో ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా మీరు మంచి చేయాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. సో నాకు తెలిసి మీరు చాలా మంది అర్ధనారీశ్వర టెంపుల్ గురించి మీరు అందరు వినే ఉంటారు. సో చాలా మంది ఈ పీరియడ్స్ వీడియో బాగా ట్రెండ్ అయింది ఇన్స్టాలో అక్కడెక్కడ. సో మీరు చూసే ఉంటారు. సో అంటే వ్యవస్థాపకులు ఎవరో వాళ్ళతో మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో వీళ్ళు మొత్తం అసలు ఎట్లా ఏర్పడ్డది ఈ టెంపుల్ అనేది చెప్పడం జరిగింది. సో ఈ టెంపుల్ పైన మీ కామెంట్ ఏంది, అంటే వీళ్ళిద్దరు మాట్లాడిన దాంట్లో నిజం ఉందా లేకుంటే మీ ఒపీనియన్ ఏందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఇంకొక చిన్న విషయం, ఎవరికైనా అంటే చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు ఆ విగ్రహంలో శక్తే లేదు, ఏమీ లేదు అని. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఎనీ పర్సన్ కెన్ కమ్, వచ్చి అమ్మ ముందు నిలబడి నీలో శక్తి లేదని చెప్పమనండి చాలు. ఓకే, థ్యాంక్ యూ.